ఎంత మధురమైనది యెహోవా నామము. యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది అని సరిచూసుకోవటానికి మనం ప్రారంభించాము. లోకంలో ఎలాగైతే మన యొక్క ఆరోగ్యము, శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు కూడా సరిచూసుకుంటూ ఉంటామో, ఆరోగ్యం ఒకవేళ బాగోకపోతే వెంటనే దానికి తగినటువంటి చర్య తీసుకొని దాన్ని మనము సరి చేసుకోవటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాగనే ఆత్మీయ జీవితము అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనే విషయాన్ని మనం గమనించాలి. నిజమేమిటి అంటే, ఈ భూమి మీద మనము జీవించినంత కాలం మాత్రమే మన శరీరం అనేటువంటిది మనతో ఉంటుంది. కానీ ఈ భూమిని వదిలి వెళ్ళిన తరువాత కూడా మన ఆత్మ మనతోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా చెప్పాలి అంటే, ఈ ఆత్మ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. కాబట్టి ఈ భూమిని దాటిన తరువాత కూడా మనతో ఉండేటువంటి ఈ ఆత్మను గురించి మనం అత్యంత శ్రద్ధ వహించవలసినటువంటి వారము అనే విషయాన్ని గమనించాం. లోకానికి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అది చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఒకవేళ డాక్టర్లు, ఇంజనీర్లు, రాకెట్ సైన్స్ తెలిసిన వాళ్ళకు కూడా రాకెట్లో ఉన్నటువంటి అంతర్భాగాలు తెలుసు, కానీ మనిషి లోపల ఉండేటువంటి అంతర్భాగాలు వారికి తెలియదు. కానీ మానవునిలో ఒక ఆత్మ ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క బాధ్యత ఏమిటి అంటే, ఆ ఆత్మ ఏ స్థితిలో ఉంది అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆత్మీయ జీవితము అనేటువంటిది మనము క్రొత్తగా జన్మించడంతో ప్రారంభమవుతుంది. ఎలాగైతే పుట్టినటువంటి భౌతికమైన శరీరం ఎదుగుతుందో అలా ఆత్మకు కూడా ఎదుగుదల ఉంది అనే విషయాన్ని బైబిల్లో చెప్తూ ఉంటాడు. మన ఆత్మ విషయాన్ని మనం చూసుకోవాలంటే మనం గమనిస్తూ ఉన్నామో, దాన్ని ఎట్లా మనం గమనించగలము అంటే, మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని వినేటువంటి వారుగా ఉన్నామో అనే దాన్ని బట్టి మన ఆత్మస్థితి అర్థమవుతుంది. ఉదాహరణకు మనం దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాము అంటే మన ఆత్మ అనేటువంటిది చాలా చెడ్డ స్థితిలో ఉంది. ఎందుకంటే మన ఆత్మ ఎదుగుదలకు అవసరమైన ఆహారము దేవుని వాక్యమే. మీరు ఎప్పుడైనా గమనించండి, లోకంలో ఆరోగ్యం గలవానికి అనారోగ్యం కలిగిన వ్యక్తికి వ్యత్యాసం ఏమిటి అని చెప్పేసి అంటే, అనారోగ్యం కలిగిన వ్యక్తి, ఒక రోగిష్టి మనిషి, వ్యాధిగ్రస్తుడైన మనిషి ఆహారాన్ని సరిగా తీసుకోలేడు. ఆహారము, మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఆహారం తీసుకుంటున్నారంటే, అబ్బో అన్నం బ్రహ్మాండంగా తింటున్నాడండి, పూట పూటకి ఆకలి అవుతుంది, బ్రహ్మాండంగా తింటున్నాడు, తినది కూడా అరిగిపోతుంది అంటే ఇంకేం జబ్బు లేదని అంటారు. ఎప్పుడైనా సరే ఒక మనిషికి జబ్బు ఉంది, వ్యాధి ఉంది అనేదానికి ఒక ప్రధానమైనటువంటి ఒక సూచన ఏమిటి అంటే ఆహారాన్ని తీసుకోలేకపోవటం. ఆత్మ కూడా మనం ఎప్పుడైతే అవసరమైన వాక్యాన్ని తీసుకోలేకపోతున్నామో అది పెద్ద జబ్బని ఇట్టే ఐడెంటిఫై చేయాలి. నేను వాక్యాన్ని వినలేకపోతున్నాను, వాక్యం నాకు 1 నిమిషం 5 నిమిషాలు వింటే నిద్ర వస్తుందండి అని అంటారు కొంతమంది. అనటమే కాదు, మీరు చూడండి, ప్రార్థనలకు వచ్చి కూడా బ్రహ్మాండంగా వాక్యం చెప్తూ ఉంటే నిద్రపోతూ ఉంటారు. అంటే దాని పరిస్థితి ఏంటి? వాళ్ళకి చాలా పెద్ద జబ్బు ఉంది, ఆత్మ సంబంధంగా రోగిష్టోళ్ళు. ఎందుకంటే ఆహారం తీసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు అంటేనే లోకంలో మనం ఆహారం తీసుకోకపోవటం అంటే వ్యాధిగ్రస్తులు, రోగిష్టి వాళ్ళని అర్థము. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఈ ఆహారాన్ని తీసుకోలేకపోతున్నామో మనలో ఏదో మాల్ ఫంక్షన్ ఉంది అనేటువంటిది మనం ఇట్టే గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎంత బాగా వాక్యాన్ని వినగలుగుతున్నాను అనేటువంటిది మొట్టమొదటి విషయము. రెండవది, మనం వాక్యాన్ని చదవగలగాలి. మన ఆత్మకు అవసరమైనటువంటి వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, మనం చదవగలగాలి. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు వినేటువంటి వారు ధన్యులు అని అంటాడు. అదే రీతిగా వాక్యాన్ని చదివేటువంటి వారు కూడా ధన్యులు, దాన్ని గాయకునేటువంటి వారు ధన్యులు అని అంటూ ఉంటాడు. కాబట్టి మనం వాక్యాన్ని బాగా చదవవలసినటువంటి అవసరం ఉంది. మనకు పాత నిబంధన గ్రంథం నుంచి కనుక చూసినట్లయితే వాక్యాన్ని చదవటం అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి విషయం. దేవుడు అందుకొరకు ప్రత్యేకంగా లేవీలను, యాజకులను నియమించటము, వాక్యాన్ని నేర్పించటము జరుగుతూ ఉంటుంది. ఇక మూడో విషయం మనం గమనించేది ఏమిటి అంటే, నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేటువంటిది నా ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాను. ఒకవేళ నేను ప్రార్థన చేయలేకపోతున్నానో అంటే మనం నమ్మినా నమ్మకపోయినా మన ఆత్మీయ స్థితి చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, చాలా దుస్థితిలో ఉంది అనేది గుర్తు చేసుకోవాలి. ఈరోజు కొందరు అనుకుంటారు నేను ఆత్మీయంగా చాలా బాగున్నానని అనుకుంటారు, కానీ వాళ్ళు పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేరు.
మీరు కావాలంటే మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. ఉదయాన్నే నేను లేచిన తర్వాత ప్రార్థన చేస్తానా, ఒకవేళ చేస్తే ఎంతసేపు చేస్తాను అంటే విడ్డూరం ఏమి కాదు. కానీ ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ తీసుకొని దానిలో మీకు ఒక స్టాప్ వాచ్ ఉంటుంది. ఆ స్టాప్ వాచ్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే పెట్టుకొని మీరు పక్కన పెట్టేసుకోండి. స్టాప్ వాచ్ పెట్టేసి మీరు పక్కన పెట్టేశారనుకోండి, పక్కన పెట్టేసి దానిలో మీరు ఇట్లా మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్స్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక దాన్ని మీరు పక్కన పెట్టి మర్చిపోండి. మర్చిపోయి ఇక మీరు ప్రార్థన చేసుకోండి. రోజు ఎట్లయితే ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత మరలా ఆ స్టాప్ వాచ్ ఒక్కసారి ఆపండి. ఆపి మీరు చూసుకుంటే మిమ్మల్ని గురించి మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి నేను ఇంతసేపైనా ప్రార్థన చేసేదని. పోనీ నేను ఇంకొక విషయం చెప్తాను, అది కూడా మీరు ట్రై చేయండి. మీరు ఒక స్టాప్ వాచ్ తీసుకొని మీరు టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని రిమోట్ పట్టుకోండి. రిమోట్ పట్టుకోవటానికి ముందే ఇట్లా స్టాప్ వాచ్ ఆన్ చేసుకోండి. దాన్ని అక్కడ పక్కన పెట్టి మర్చిపోండి. మీరు రోజు ఎంతసేపు అయితే టీవీ చూస్తారో, ఆ ఛానల్ మార్చి ఈ ఛానల్ మార్చి ఎంతసేపు చూస్తారో, మొత్తం అయిపోయిన తర్వాత టీవీ దగ్గర నుంచి లేవగానే మరలా దీన్ని ఒక్కసారి స్టాప్ చేసి చూసుకోండి. ఎన్ని గంటలు మీరు కూర్చుంటారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరితో అయినా మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడగలుగుతాం. ఒక టీవీ దగ్గర కాలక్షేపానికి చాలా గంటలు మనం కూర్చోగలుగుతాం. కానీ ప్రార్థన దగ్గర మాత్రమో మనం చాలాసేపు మనం ఉండలేం. చాలాసేపు అంటే ఒక రకంగా ప్రార్థన అంటే మనం దేవునితో ఎక్కువసేపు మాట్లాడలేం. ఇక నేను ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మీకు మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చారనుకోండి, చుట్టాలు బంధువులు, తల్లిదండ్రులు పిల్లల్ని పిలిచి వీళ్ళు పలానా అవుతారు, మావయ్య లేకపోతే అత్తమ్మ అని చెప్పేసి పరిచయం చేశారనుకోండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళని చూడలేదు. అయితే మీ తల్లిదండ్రులకు వాళ్ళు తెలుసు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఊర్లో వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు మాట్లాడుతున్నారు. పిల్లలు ఎంతసేపు మాట్లాడగలరు వాళ్ళతో? ఒకవేళ మావయ్య అత్తమ్మ నమస్కారం చెప్పని చెప్పేసి అంటే ఒకవేళ నమస్తే అండి అని చెప్పేసి అనేసి మరలా పక్కన నించుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడలేరు ఎక్కువసేపు. ఎందుకు? అదే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నారు, వాళ్ళు మీ ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నారు, మీకు వాళ్ళకి మంచి రిలేషన్ ఉందనుకోండి, పిల్లలకు కూడా వాళ్ళతో మంచి సంబంధం ఉందనుకోండి, మీరు పిలవాల్సిన పని లేదు. వాళ్ళ గొంతు వినగానే వీళ్ళే లేచి వచ్చేస్తారు. మీరు చూడండి, బాగా వాళ్ళు మంచి అన్యోన్య సహవాసం కలిగినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో గొంతు వినగానే వచ్చేస్తారు. బయలుదేరితే కూడా పిల్లలు ఇవాళ ఉండండి, వెలుదూరులే కాసేపు ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే నేనేం తెలియజేస్తున్నానంటే అది మనకు వాళ్ళకు ఉండేటువంటి రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఎంతసేపు మనం వాళ్ళతో స్పెండ్ చేస్తామని. ఈరోజు దేవునితో మనం ఎక్కువసేపు గడగటానికి మనకు అటువంటి అన్యోన్య సహవాసం అనేటువంటిది లేదు. మనం నమ్మినా నమ్మకపోయినా మనం అనుకుంటున్నాం నేను చాలా దేవుడంటే ప్రేమ కలిగినటువంటి బిడ్డ అని మనం అనుకుంటున్నాం, మనల్ని మనమే ఊహించుకుంటున్నాం. కానీ మనకు అటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. మనము గత వారంలో కూడా గమనించాము. ఈరోజు క్రైస్తవులని చెప్పుకునేటువంటి వాళ్ళలో కూడా అస్సలు ప్రార్థన చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి మీరు ఆశ్చర్యపడొద్దు. అస్సలు ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు, అసలు ప్రార్థన చేయటం రాని వాళ్ళు ఉన్నారు. ఎట్లా ప్రార్థన చేయాలి అనేటువంటిదే రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే విశ్వాసులకు రాలేదు అంటే ఆశ్చర్యం కాదు, కానీ సేవకులకు కూడా ప్రార్థన చేయటం రాదు. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా అదేంటండి ఇది మరీ విడ్డూరంగా ఉందని అనుకుంటారేమో. అవును, నిజంగానే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రారంభిస్తారు నేను మీకు చెప్పాను. మా ప్రియమైన యేసయ్య, మా ప్రియమైన యేసు ప్రభు అని యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన అలాగ చేయకూడదు, క్రీస్తు ప్రభుకు ప్రార్థన చేయకూడదు. లూకాసు సువార్త మనం గమనించేటప్పుడు 11వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరకు శిష్యులు వచ్చి ఆయన ఒక చోట ప్రార్థన చేయొచ్చు, నేను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన్ని అడిగాను. బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు. క్రీస్తు ప్రభు శిష్యులు ప్రార్థన చేయటం మాకు నేర్పించు అని అడిగి ఆయన దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకున్నారు. ప్రశ్న ఏమిటంటే ఈరోజు ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళలో ఎంతమంది మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని అడిగి నేర్చుకునే వాళ్ళు ఉంటారు? చాలా కాలము మనం ప్రార్థనకి వెళ్ళినా కానీ మనకు ప్రార్థన చేయటం రాదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ప్రార్థన ఎలా చేస్తే అలాగా దేవుడు వింటాడు కదా అని అనుకుంటూ ఉంటారు. నాకు వచ్చినట్లుగా నేను చేసుకుంటున్నా అంది ఒకసారి ఒక ఆమె. ప్రార్థన ఎట్లా చేస్తారంటే నాకు వచ్చినట్లుగా నేను చేసుకుంటున్నా అంది. వచ్చినట్లుగా చేసుకోవటం కాదు, కానీ ప్రార్థన చేయటము మీరు నేర్చుకున్నారంటే నేర్చుకోలేదు, నేర్చుకునేది ఏముంది, మాకు వచ్చినట్లే చేసుకుంటాం దేవుడు వింటాడు కదా అని అంటుంది.
నిజంగా వచ్చినట్లే చేసుకుంటే, దేవుడే వింటే ఇంక దానికి ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం ఏముంది? యోహాను తన శిష్యులకు నేర్పాడు, నువ్వు కూడా మాకు నేర్పు అంటే, మీకు వచ్చినట్టు చేసుకొని దేవుడు వింటాడని యేసుక్రీస్తు చెప్పలేదు. ప్రభువు అలాంటి సమాధానం చెప్పలేదు. అని చెప్పినటువంటిది ఏమిటి అంటే, మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని చెప్పేసి అన్నప్పుడు 11వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనమో, అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయి, మేము మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపాలు క్షమించు, మమ్మను శోధనలోనికి తేకో అని పలుకుడని వారితో చెప్పాను. దీనే మోడల్ ప్రేయర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మోడల్ ప్రేయర్, కొంతమంది మోడల్ ప్రేయర్ అంటూనే ఉంటారు, దీన్నే బట్టి దీన్నే చేస్తూ ఉంటారు. ఇక ఆర్సిఎం లాంటి వాళ్ళు అయితే దీన్ని ప్రింటే వేసేస్తారు, దాన్ని ఇలా పట్టుకొని చదువుతారు అంతే ఆ బుక్లో. ప్రార్థన అనేటువంటిది మనమేం బట్టి చదివేటువంటిది కాదు, ఇదేం కంఠస్థ వాక్యాలు కాదు, గడగడ బట్టి అప్పచెప్పటానికి. ప్రార్థన అనేటువంటిది మన మనస్సులోంచి, హృదయంలో నుంచి రావాల్సింది. మనం ఏమి అడుగుతున్నామో మనకు తెలియాలి. ఉదాహరణకు పట్టామనుకోండి, బట్టి దీన్ని అడుగుతూ ఉన్నామనుకోండి, మనం ఏం అడుగుతున్నామో మనకు తెలియదు. యాకోబు పత్రికలో చెప్తూ ఉంటాడు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు కనుక మీరు దాన్ని పొందలేరు అని అంటాడు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లవాడు వచ్చి తెలియకుండా ఏదైనా అడిగాడు, మీరు దాన్ని ఇస్తారా? అసలు ఏం అడుగుతున్నాడో కూడా తెలియదు, అంటే అసలు అది ఏంటి అనేటువంటిది తెలియదు, తెలియకుండా అడిగారు అనుకోండి, ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? అసలు అది ఏంటో నీకు తెలుసా అని అంటాం. తెలియదు కానీ నాకు అది కావాలి అన్నారు అనుకోండి, ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? అసలు ఆ వస్తువు వాళ్ళకి తెలియదు, దాన్ని ఇస్తే ఏం చేసుకుంటారు? ఈరోజు కూడా మనం ప్రార్థనలో అడిగేటువంటి విషయాలు మనకు తెలియకుండానే మనం బట్టి అడిగేస్తూ ఉన్నాం. కానీ ప్రార్థన అనేటువంటిది ఏమిటంటే మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు పరలోకమందు ఇక్కడ చెప్తున్నాడు తండ్రి అని అంటాడు. మీకు మత్తయి సువార్తలో కూడా చెప్తూ ఉంటాడు. సేమ్ మత్తయి సువార్త కూడా మనం గమనించినప్పుడు అక్కడ కూడా మోడల్ ప్రేయర్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా, ప్రార్థన చేయటం మాకు నేర్పించు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన నేర్పినటువంటి విషయము 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా అడగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ 9వ వచనము, కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఈ విషయాలు అక్కడ లోకాలు ఏదైతే చెప్పాడో ఇక్కడ మ్యాచ్లో కూడా మత్తయిలో నమోదు చేయటం జరిగింది. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనము నేర్చుకోవలసినటువంటి ఒక విషయము, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రార్థన ఎవరికి చేయాలి అనేటువంటిది తెలియాలి. తండ్రి అని క్రీస్తు ప్రభు కూడా తండ్రికే చేశాడు. ఆయన తండ్రికి ప్రార్థన చేయమని అడిగాడు. ఈసారి మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి, వీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారని. ఎందుకంటే బైబిల్లో మనం చూసినప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. సిలువలో మరణించినటువంటిది కుమారుడు. కొంతమంది రొట్టె ద్రాక్షరసం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నువ్వు మా కొరకు సిలువలో మరణించావని అంటారు. ఆయన ఎప్పుడు వచ్చి మరణించాడు? మరణించింది కుమారుడు కదా. అంటే కొందరు ఏమనుకుంటారంటే తండ్రే కుమారుడేమో, కుమారుడే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మగా దిగొచ్చాడేమో అని అనుకుంటారు. కాదు, అలా కానే కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అయితే క్రీస్తు ప్రభు తండ్రి అని ప్రార్థన చేయడు. ఈయనే తండ్రి కదా, ఇంకే తండ్రి ఉన్నాడు అక్కడ? ఈయనే తండ్రి కాబట్టి ఈయన ఒకే వ్యక్తి అయితే అలా ప్రార్థన చేయడు. క్రీస్తు ప్రభు కూడా మీరు ఎప్పుడు కూడా గమనించండి, బైబిల్ అర్థం కాకపోవటానికి ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, కొందరు తండ్రే కుమారుడేమో, కుమారుడే పరిశుద్ధాత్మేమో అని అనుకుంటారు. కానీ కానే కాదు. క్రీస్తు ప్రభు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు, నా తండ్రి నన్ను పంపించాడు అని అంటాడు. ఈయనే తండ్రి అయితే ఈయన ఇంకే తండ్రి పంపించాడు? నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అంటాడు. ఈయనే తండ్రి అయితే ఈయనకి ఇంకే తండ్రి ఇచ్చాడు? సిలువలో మరణించేటప్పుడు కూడా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఈయనే తండ్రి అయితే ఈయన ఇంకే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు? కాబట్టి అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. మనం క్రీస్తు ప్రభు బాప్తిస్మం పొంది ఆ యోర్దాన్ నది నీళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకు స్పష్టంగా అక్కడ 3 వ్యక్తులు కనబడతారు. క్రీస్తు ప్రభువు నీళ్ళలో మునిగి బాప్తిస్మం పొంది బయటికి వస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ పావురాకారంలో వస్తూ ఉంటాడు. అదే సందర్భంలో తండ్రి మాట్లాడుతూ, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అక్కడ 3 వ్యక్తులు మనకు స్పష్టంగా కనబడటమో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి బైబిల్ని గమనించేటప్పుడు 3 వ్యక్తులు, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు.
తండ్రి ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ ఏం చేశాడు. ఈరోజు ప్రార్థనలో కూడా మనము ప్రార్థన అడ్రస్ చేసేటప్పుడు తండ్రికి అడ్రస్ చేయాలి. అయితే నా నామమున మీరేమి అడిగినా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి మరి ఇందులో క్రీస్తు ప్రభుదేమీ లేదా అంటే ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. అయితే తండ్రికి ప్రార్థన చేసినప్పటికీ కూడా 16వ అధ్యాయము యోహాను సువార్త మనం గమనించేటప్పుడు 23వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనము, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరు తండ్రిని అడగాలి, నా పేరట అడగాలి. మీరు తండ్రిని నా పేరట ఏదైతే అడుగుతాడో ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రార్థన చేయటం నేర్పించినప్పుడు తండ్రిని అడగమని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈరోజు కొంతమంది అస్సలు ప్రార్థన చేయనటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రాదు. కానీ ప్రార్థన ఎవరికి కూడా రాదు. ఈవేళ మనం పుట్టటం మనకేమీ తెలుగు భాష కూడా రాదు. ఈ భూమి మీద మనం ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినా తెలుగు భాష కూడా రాదు. ఏం చేస్తూ ఉంటామంటే పెరిగి పెద్దవాళ్ళం అయ్యేటప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగనే మనం ఈ లోకంలో ఏదైతే నేర్చుకుంటామో నేర్చుకున్నటువంటి దాన్ని మనం చేయగలుగుతాం. పుట్టుకతో ఎవరు డాక్టర్ కాదు, పుట్టుకతో ఎవరు ఇంజనీర్ కాదు, పుట్టుకతో ఎవరు టీచర్ కాదు, పుట్టుకతో ఎవరు కూడా రాకెట్ సైన్స్ తెలిసినటువంటి వ్యక్తి కూడా కాదు. అదంతా కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాం. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కూడా వాటంతటా అవి రావు, నేర్చుకుంటే మాత్రమే వస్తాయి. క్రీస్తు ప్రభు శిష్యులు సాక్షాత్తు ఆయనకు కూడా ఆయన శిష్యులకు కూడా నేర్చుకుంటేనే ప్రార్థన వచ్చింది, నేర్పించమని అడిగాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొందరు ప్రార్థన చేయకపోవటానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే వారికి ప్రార్థన చేయటం రాదు. ఎవరో ఒకరి చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. కానీ సేవకుని చేత చేయించుకోవటమో ఎవరో ఒకరి చేత చేయించుకోవటమో మంచిదే, కానీ మనంతట మనంగా ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. రెండవది, కొంతమంది ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉంటుంది కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అంటే ముఖ్యంగా అవసరం వచ్చినప్పుడే అప్పు అడిగినట్లుగా దేవుని దగ్గర అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. అంతా కడుపు నిండి ఉందనుకోండి, దేవుడు గుర్తురాడు. దేవుడు ఎప్పుడు గుర్తు వస్తాడంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తూ ఉంటాడు. లేకపోతే కొందరు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే మీరు గమనించండి, క్రైస్తవ్యంలో కూడా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. డిసెంబర్ 25 ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అదొక స్పెషల్ డే. వాస్తవంగా బైబిల్లో క్రీస్తు ప్రభు పుట్టిన డేటు లేకపోయినా కానీ అది ఎవరు పెట్టారో కానీ బైబిల్ కంటే బాగా ఆచరిస్తారు. బైబిల్లో ఉన్న వాక్యం ఆచరించకపోయినా డిసెంబర్ 25 మాత్రం పక్కాగా ఆచరిస్తారు. ఇంకా చెప్పాలంటే డబ్బు లేకపోయినా అప్పు చేసైనా బట్టలు కొనుక్కొని పండగ చేస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్నదాన్ని మళ్ళీ అంత గట్టిగా ఆచరించరు. డిసెంబర్ 25, అలాగనే ఈస్టరు, అలాగనే గుడ్ ఫ్రైడే, ఇలాగ కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి క్రైస్తవ్యంలో కూడా. నిన్న కూడా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగా దేవుడు పెట్టినటువంటి దేవుని వాక్యాన్ని అంత శ్రద్ధగా గమనించట్లేదు, కానీ జనాలు ఎంత బాగా ఆచరిస్తూ ఉన్నారు. ప్రపంచమే ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి ఈ డేట్లు అని భ్రమ చెందేటువంటి ఆ పరిస్థితికి వచ్చేసింది. ఇక తర్వాత లెంట్ డేస్ అనేటువంటివి మీరు కనుక చూసినట్లయితే అసలు ఆ లెంట్ డేస్ అనేటువంటి పరిస్థితి క్రీస్తు ప్రభు ఆయన బాప్తిసం పొందగానే వెంటనే ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడి 40 రోజులు ఉపవాసం ఉంటాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ తర్వాత ఆయన సిలువలో మరణించాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సిలువ మరణానికి ముందు లెంట్ డేస్ పెడుతూ ఉంటారు. వాస్తవంగా టెక్నికల్గా కూడా అది తప్పే పూర్తిగా, కానీ అడిగేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. లెంట్ డేస్ అంటే లెంట్ డేస్ ఏం చేయాలి? లెంట్ డేస్లో అంటే నాన్ వెజ్ మానేయాలి. లెంట్ డేస్లో నాన్ వెజ్ మానేటువంటి క్రీస్తు ప్రభు లెంట్ డేస్లో నాన్ వెజ్ మానేశాడా? అంతా మానేశాడు కదా. ఉపవాసం అంటే ఉపవాసం, ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్. ఆయన ఏమైనా నాన్ వెజ్ మానేసి కూరగాయలు తిన్నాడా? లెంట్ డేస్ అంటే నాన్ వెజ్ మానేయటం తప్పైన ఆలోచన. క్రీస్తు ప్రభు పూర్తిగా 40 రోజులు అన్నపానాలు పూర్తిగా మానివేసి ఉపవాసం చేశాడు. కాబట్టి ఈరోజు మనకు నేర్పించే విధానం తప్పు. లెంట్ డేస్ అంటే నాన్ వెజ్ మానేయటం కాదు. నిజమైన ఉపవాసం అంటే ఏమిటంటే మనం పూర్తిగా ఆహారాన్ని మానివేయాలి, వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ వాటర్. నిజంగా కొన్ని మతాల్లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చినటువంటి ఉమ్ము ఇటు నుంచి లోపల కూడా మింగరు, ఇక్కడి నుంచి ఇటు బయటికి ఊసేస్తారు. అంటే కడుపులోకి ఏమీ కూడా వెళ్ళనివ్వరు. నిజమైనటువంటి ఉపవాసం.
ఈరోజు మనకి చెప్పే ఉపవాసం ఏంటంటే మరి ఈ జనాలు కూడా ఎలా నమ్ముతున్నారంటే చికెన్ మానేస్తే ఉపవాసం, నాన్ వెజ్ మానేస్తే ఉపవాసం, అట్లెప్పుడు ఉపవాసం అవుతుంది. నిజమైనటువంటి ఉపవాసమో బైబిల్లో మనకు చెప్తూ ఉంటాడు. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ అనమాట. అంటే ఒక వస్త్రాన్ని ఎట్లయితే మనం అల్లుతూ ఉన్నామో ఈ బోధలన్నీ కూడా అల్లుతూ ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా బైబిల్లో ఉన్న వాటిని బయటికి తెచ్చేటువంటి దాన్ని పక్కన పెట్టి ఈరోజు లోకంలో ఇవన్నీ కూడా అల్లినటువంటి వాటినే ఈ లోకం క్రైస్తవ్యం అని భ్రమించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది అనమాట. కానీ మనం గమనించండి, కొంతమంది అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడూ కనబడిన వాళ్ళు ఎప్పుడైతే ఈ స్పెషల్ డేస్లో కనబడుతూ ఉన్నట్లుగా అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే క్రైస్తవ్యంలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన అనేటువంటిది మనం రెగ్యులర్గా చేయాల్సినటువంటిది. ఇంకొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ మోటివేషన్ అంటే వాళ్ళు ఎందుకు చేస్తారనే కారణం సరైంది కాదు. అంటే తామే నీతిమంతులు అని వాళ్ళు అనిపించుకోవటానికి, ఎదుటి వాళ్లకు తమ నీతిమంతులు అని ప్రదర్శించుకోవటానికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. లూకాసు సువార్తలో అది మనం చెప్పేది కాదు, క్రీస్తు ప్రభు చెప్తూ 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల్లో ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో సుంకరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ పరిసయ్యుడు తను ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేసినటువంటి ప్రక్రియను చెప్తూ లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనము, తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఈ ఉపమానం అందరికీ చెప్పింది కాదు. తామే నీతిమంతులము అని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి కొందరు. ఈరోజు కూడా ఒకసారి ఒకళ్ళు మాట్లాడుతూ వాళ్ళ బంధువుల గురించి చెప్తూ ఉన్నారు. చెప్తూ వాళ్ళ అత్తమ్మ గురించి చెప్తూ వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే భక్తి పరులు అనుకుంటారు, ఇక ప్రపంచంలో ఎవరిని చూసినా వాళ్ళదేముంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేంటంటే ఎప్పుడు మాట్లాడినా కానీ మేమైతే మా దగ్గర అయితే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తామో అని అంటూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే, మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మంచిదే కదా అంటే అట్లని కాదు. వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే మేం చేసేదే ప్రార్థన, ఈ సంఘాల్లో మిగిలిన సంఘాల్లో చేసేది కూడా ఒక ప్రార్థనేనా అన్నట్లుగా. నిజంగా వాస్తవంగా క్రైస్తవ్యం విషయంలో కూడా మనం గమనించినప్పుడు మేమే కరెక్ట్గా ఉన్నాం అంటే మేము కరెక్ట్గా ఉన్నాం అనుకోవటం వరకు తప్పులేదు. మేమే కరెక్ట్గా ఉన్నాం అనుకుంటే మాత్రం తప్పే. రెండింటికి వ్యత్యాసం ఉందంటే చాలా ఉంది. ఇప్పుడు నేను సరిగా ఉన్నాను అన్నంతవరకు తప్పులేదు. నేనే ఉన్నాను అంటే మిగిలిన వాళ్ళు లేరు అనేటువంటి అర్థం అందులో వస్తుంది. అంటే అటువంటి భావన అందులో వస్తుంది. నేను మీకు ఒకసారి చెప్పుంటాను. మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు మన దేశంలో క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఎట్లయితే ఉంటుందో ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు ఇప్పటికి కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంది, అంటరానితనం కూడా ఉండేది. అన్టచబిలిటీ క్యాస్ట్లో అంటే లోయర్ క్యాస్ట్ అని, హయ్యర్ క్యాస్ట్ అని, ఇందులోనే రకరకాల ఈ క్యాస్ట్ కూడా ఇవి చెప్తూ ఉంటారు. అయితే బయట దేశాల్లో కనుక మీరు చూసినట్లయితే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది కాదు కానీ వాళ్ళకి జాత్యాహంకారం అనేటువంటిది ఉంటుంది. అంటే వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అని చెప్పేసి మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అని. వాళ్ళకి జాత్యాహంకారము అంటే జాతిని బట్టి రేసిజం అని చెప్పేసి అంటూ ఉంటారు దాన్ని. మీరు డిక్షనరీలో కూడా చూసినప్పుడు రేసిజం అనేటువంటి దానికి అంటే ఈ జాత్యాహంకారము, రేసిజం అంటే ఏమిటి అని మనకు అర్థం కాకపోతే డిక్షనరీలో కొడతాం. డిక్షనరీలో కొట్టినప్పుడు రేసిజం అనేటువంటి మాటకు ఇచ్చేటువంటి అర్థం ఏమిటి? నేను గొప్ప అని అనుకోవటం, అంటే మేము ఎక్కువ అని అనుకోవటం. ఈరోజు క్యాస్ట్ సిస్టంలో కూడా లోయర్ క్యాస్ట్, హయ్యర్ క్యాస్ట్ అని అంటూ ఉంటారు కదా. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక యూనివర్సిటీలో చదివేటువంటి ఒక నల్ల జాతికి చెందినటువంటి ఒక యంగ్ ఉమెన్, ఆమె కూడా జాత్యాహంకారాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఈరోజు మీకు చాలా దేశాల్లో జాత్యాహంకారం ఉంటుంది. ఆమె కూడా చాలా అటువంటి పరిస్థితిని తన యూనివర్సిటీలో ఎదుర్కొంటూ ఉంది. ఆమె ఈ జాత్యాహంకారాన్ని గురించి డిక్షనరీలో చూసినప్పుడు నేను ఎక్కువ అనేటువంటి భావన, జాత్యాహంకారం, రేసిజం అని చెప్పేస్తుంటే ఒకసారి వాళ్ళ ప్రొఫెసర్తో మాట్లాడేటప్పుడు డిక్షనరీలో ఉన్న పదం తప్పు అంది. ఏంటి నువ్వు డిక్షనరీకే చెప్పేదానివా అని చెప్పేసి అంటే అవునండి, డిక్షనరీలో ఉన్నటువంటి పదానికి బయట నేను చూసేదానికి రెండు మ్యాచ్ అవ్వటం లేదు. నేను ఎక్కువ అని అనుకుంటే తప్పేముంది? అది తప్పు కాదు. రేసిజం అనే మాటకి ఆమె ఒక డెఫినేషన్ చెప్పింది. రేసిజం అంటే నేను ఎక్కువ అనుకోవటం కాదు, ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవటం. ఈరోజు హయ్యర్ క్యాస్ట్ అని అంటారు కూడా, నేను ఎక్కువ అనుకోరు వాళ్ళు, ఎదుటి వాళ్ళు తక్కువ అనుకుంటారు.
అది నిజమైన అర్థం. ఆమె అర్థం చెప్పేటప్పుడు మరి అంత బాగా నీ అర్థం ఉంటే డిక్షనరీ వాళ్ళకి రాయని అన్నారు. నిజంగానే ఆమె డిక్షనరీ వాళ్ళకి రాసింది, మీ దగ్గర ఈ అర్థం పెట్టారు కానీ అది కాదు, బయట జరుగుతున్నది ఇది నిజమైన అర్థం అని. నిజంగా వాళ్ళు కూడా దాన్ని వెరిఫై చేసిన తర్వాత నేను ఎక్కువ అనుకుంటే కాదు, నిజంగా రేసిజం అంటే ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవటం. ఈరోజు కూడా మనం కనుక గమనించినట్లయితే క్రైస్తవ్యంలో కూడా ఇటువంటిది ఉంటుంది. క్యాస్టిజం ఇక అది లోకానికి సంబంధించినది. ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏమిటంటే తామే నీతిమంతులు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక ఎవరిని కూడా వాళ్ళు అసలు అంగీకరించరు, ఇంకా చెప్పాలంటే తృణీకరించేటువంటి పరిస్థితి అన్నమాట. అటువంటి వాళ్ళని గురించి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ 10వ వచనంలో లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనము, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు, వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి. ఇక వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తెలియజేస్తూ ఉంటాడు. పరిసయ్యుడు నిలవబడి దేవా అని అంటున్నాడు కానీ ఆయనకి లోబడే పరిస్థితి ఈయనలో కనబడదు మాట. నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులైన ఈ సుంకరి వలెనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించుతున్నాడు అంటే, గాడ్ ఐ థ్యాంక్ యూ దట్ ఐఎమ్ నాట్ లైక్ అదర్ మ్యాన్. గాడ్ ఐ థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ అంటే దట్ ఐఎమ్ నాట్ లైక్ అదర్ మ్యాన్. ఇతరులాగా నేను లేను, వాళ్ళంతా పనికి మాలోళ్ళు. ఐఎమ్ నాట్ లైక్ అదర్ మ్యాన్. నేను ఇతరుల వల్ల లేను, నేను చాలా ఇంకా ఆయన భాషలో చెప్పాలంటే ది బెస్ట్ నేను అనుకునే విధంగా ఆయన కంపారిజన్ కూడా చూపిస్తూ ఉన్నాడు. ఆయన కంపారిజన్ కూడా చూపిస్తూ ఐఎమ్ నాట్ లైక్ అదర్ మ్యాన్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఇతరులాగా లేను, నేను అన్యాయస్తుల వ్యభిచారులు అయినటువంటి ఇతరులాగా లేను, అంతేకాదు ఈ సుంకరి వలె అయినా సరే లేనందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. వీళ్ళలాగా లేను, 2 సార్లు ఉపవాసం చేస్తాను, నా సంపాదనలో 10వ వంతు ఇస్తాను, సంపాదన నాది, నేను నీకు ఇస్తున్నాను. ఇలాంటి ద బెస్ట్ కండిషన్లో నేను ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు. నిజంగా అంత బెస్ట్ కండిషన్లో ఉంటే ఇంకా ఆయనకు దేవుడే అవసరం లేదు. వాస్తవంగా ఇక్కడ ఒక విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. నీతి అనేటువంటి విషయం గురించి మాట్లాడినప్పుడు దేవుడు మాత్రమే నీతిమంతుడు, ఇంకెవరు కూడా లేరు. ఆయనతో పోటీ పడేటువంటి స్థాయి ప్రపంచంలో ఎవరికి లేదు, ఉండదు కూడా. ఇప్పుడు ఈయన మాటలు మీకు అర్థమైందా? క్రీస్తు ప్రభు చెప్పాడు తామే నీతిమంతులు. ఒక రకంగా చెప్పాలంటే నీతి అనేటువంటి విషయంలో పోటీ పెడితే దేవుడు కూడా ఎదురెళ్ళేటువంటి వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళు. తామే నీతిమంతులు అని చెప్పేసి నీతి అనే మాట కనుక మాట్లాడితే మనం మన చేతులు ఎత్తేయాల్సిందే. నా వల్ల కాదు అసలు ఆ మాట. ఈరోజు మనం నీతిమంతులమే, కానీ ఎట్లా అంటే ఆ నీతి మన కష్టం వల్ల వచ్చింది కాదు, క్రీస్తు ప్రభు కృప వల్ల వచ్చినటువంటి నీతి. బైబిల్లో చెప్తూ ఉంటాడు మన నీతి అంతా కూడా మురికి గుడ్డల వల్లే ఉన్నది అని చెప్పేసి అంటూ ఉంటాడు. గుడ్డలు మురికైపోతే ఎట్లా అయితే ఉంటాయో అట్లా ఉంది మన నీతి. కాబట్టి నీతి అనే మాట దగ్గర అసలు మనం మాట్లాడటానికి పనికిరాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీతి అనేటువంటి విషయం కనుక వస్తే మనం తల వంచుకొని నిలబడవలసిన వాళ్ళమే. ఆయనతో తలెత్తుకొని మనం మాట్లాడేటువంటి పరిస్థితి మనకు లేదు. కానీ ఇక్కడ ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థన గురించి 13వ వచనంలో చెప్తూ, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. దూరంగా నిలవబడి, వాస్తవంగా ఈయన సుంకరే, ఈయన ప్రజల చేత ఈయన రిజెక్ట్ చేయబడినటువంటి ఒక వ్యక్తే, తృణీకరించబడినటువంటి ఒక వ్యక్తే. కానీ ఈయన చెప్తూ ఉన్నాడు నీతి అనేటువంటి విషయంలో దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఆయన ఒప్పుకుంటున్నాడు, పాపిని నేను, నీతి అనే దగ్గర అసలు నేను నీ దగ్గర సరిపోను. ప్రపంచంలో ఏ మనిషి సరిపోడు, కాకపోతే ఇంతకు ముందున్న మనిషి అట్లా అనుకోవటం లేదు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ ఇప్పుడు ఈ సుంకరి చేసినటువంటి ప్రార్థన ఏదో దేవుని రిక్వెస్ట్ చేయడానికి చేసిన ప్రార్థనలాగా లేదు. ప్రార్థన అనే మాటగా రిక్వెస్ట్ అని అర్థం, యాచన, అడుక్కోవటము, అంతే కదా. ఈయన దేవుణ్ణి ఏమో అడగటం లేదు, అడగకపోగా తన నీతేంటో దేవునికి చూపించడానికి చేసిన ప్రార్థనలాగా ఉంది. నేను మీ గతంలో కూడా చెప్పాను, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తూ ఉంటారంటే ఇక వాళ్ళు ప్రార్థన చేస్తే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయి. చాలా డీటెయిల్డ్గా ప్రార్థన చేస్తారు. కొంతమందికి ప్రార్థన చేశారు అంటే, ఉదాహరణకి ఈవేళ ఈ వాక్యం విన్నాం అనుకోండి, కొంతమంది ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమంటే మొట్టమొదటి ఇంట్రడక్షన్ దగ్గర నుంచి కన్క్లూజన్ వరకు మొత్తం ప్రార్థనలో చదువుతారు. చూసే వాళ్ళకి అబ్బా అయితే మొత్తం విన్నారుగా, ఏం మర్చిపోలేదుగా, పాయింట్ బై పాయింట్ విన్నారుగా, అంటే వాళ్ళు ఎంత ప్రసంగం విన్నారు అనేటువంటిది అర్థమైపోతుంది.
మేము బైబిల్ స్కూల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది వాళ్ళకు వచ్చిన కంఠస్థ వాక్యాలన్నీ దేవుడి దగ్గర అప్పచెప్పేస్తూ ఉంటారు గడగడ గడగడ ప్రార్థనలో. అయ్యా నువ్వు అబ్రహాంకి అలా అన్నావు కదా, ఇస్సాకుతో ఇలా అన్నావు కదా, యెహోషువతో అలాగన్నావు కదా అని దేవుని వాగ్దానాలు మళ్ళీ తిరిగి దేవునికే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అవును అన్నారు, అదే మనం అనుకోండి, అవును అన్నాను, ఇంతకీ నీకేం కావాలో చెప్పు అంటాం. అంతే కదా. ఇప్పుడు ప్రార్థన అనేటువంటి విషయంలో మనకేం కావాలో చెప్పాలి, ఆయన ఏమన్నాడో అనేటువంటిది. అంటే ప్రార్థన అనేటువంటి విషయంలో కొన్ని సందర్భాల్లో కనుక చూసినట్లయితే, అంటే ఒక్కొక్కసారి వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, అప్పుడప్పుడైతే మేము చెప్తూ ఉంటాం ప్రార్థన అనేటువంటిది యాచన, ప్రార్థన అనేది యాచన. పోనీ మనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇవాళ ఎవరో మన ఇంటి ముందుకి ఎవరో ఒకరు అడుక్కోవటానికి వచ్చారు. అడుక్కోవటానికి వచ్చి అమ్మ మీరు ఎంత మంచోళ్ళు, మీరు పుణ్యాత్ములు, అది ఇది అని చెప్పేసి ఒక 5 నిమిషాలు మిమ్మల్ని గురించి పొగుడుతూ ఉన్నారు. మీరు కూడా వింటూ ఉన్నారు, మీకు కూడా బాగా అనిపించి 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, ఇంతకీ ఆమె ఏమి చెప్పలేదు. ఏం చేస్తారు మీరు? 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు అలాగా మీరు ఇలాగా అని చెప్పేసి అంటూ ఉన్నారు. 5 నిమిషాలు విన్నారు, 10 నిమిషాలు కూడా విన్నారు, ఆమెకి ఏం కావాలో మీరు చెప్పలేదు. మీరు ఏం చేస్తారు 10 నిమిషాల తర్వాత? ఇందుకే ఆమెకి ఏం కావాలో ఏం చెప్పలేదు కదా. వాస్తవంగా అడుక్కునేటువంటి వాళ్ళు రాగానే స్ట్రైట్గా పాయింట్ దగ్గరికి వచ్చేస్తారు. అమ్మా ఒక ముద్దుంటే ఈ తల్లి. ఎప్పుడు కూడా వాళ్ళు అసలు సుత్తేం ఉండదు, వాళ్ళు నేరుగా పాయింట్ దగ్గరికి వచ్చేస్తారు. అమ్మా ఆకలి అవుతుంది, ఒక ముద్దుంటే ఈ తల్లి, అంతే, పాయింట్ దగ్గరికి వచ్చేస్తారు. మనల్ని కూడా విసిగించరు. ఒకవేళ కొంతమంది అనుకోండి, అమ్మ అన్నం పట్టలేదు, డబ్బులుంటే ఏ తల్లి, బియ్యం ఉంటే ఏ తల్లి, డైరెక్ట్గా చెప్పేస్తారు. ఒకసారి ఒకరు చెప్తున్నారు, అన్నం మా దగ్గర అన్నమే ఉంది, అన్నం పట్టవా అంటే, సద్దన్నాల ఆరోగ్యం పాడైపోతుందమ్మా అని అంది. నిజమే, పాపం వాళ్ళే మాత్రం ఆరోగ్యాలు కదా. ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు కూడా ఇక్కడ అడుక్కునేది కదా ఒక ఆమె, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ అబ్బాయి వెళ్ళొద్దు అంటున్నాడంట. అడుక్కునే దానికి సద్దన్నాలు వేస్తారు, నీకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఆరోగ్యం పాడైద్దని. ఆడు చెప్పిందే నిజం. ఈ జనాలంతా ఇలాగనే చేస్తున్నారు. వాళ్ళైతే వేడన్నాలు తింటున్నారు, మనకేమో సద్దన్నాలు వేస్తున్నారు. మన ఆరోగ్యాలు వాళ్ళంటే ఆరోగ్యాలు కాదా అని మాట్లాడుకుంటున్నారు. నిజమే, వాస్తవంగా ఇవాళ రేపు పాపం వాళ్ళది కూడా వయసు అయిపోయింది. ఒకప్పుడు ముసలోళ్ళలాగా లేరు. మేము ఒక ఊరు వెళ్తే ఫంక్షను, చాలా అన్నం మిగిలిపోయింది, జనాలు రాలేదు. నేను పల్లెటూరు కదా అని చెప్పేసి ఆ గేదెలు ఉన్నాయి కదా వాళ్ళకి ఇచ్చేస్తే అని చెప్పేసి అంటే అంటున్నాడు, అన్న గేదెలు ఉన్న వాళ్ళు తీసుకోవట్లేదు అన్నాడు. అంటే సద్దన్నాలు పెట్టట్లేదు, వాటికి ఆరోగ్యం పాడైపోతుంది అన్నాడు. గేదెలకి సద్దన్నాలు పెట్టట్లేదని కుడితే పెట్టలేదట. మొన్న అలాగనే సద్దన్నం పెట్టేసరికి గేదెకి ఆరోగ్యం పాడైపోయి 1000 రూపాయలు ఖర్చు అయిందంట. సద్దన్నం ఉంటే వాళ్ళన్నా తింటున్నారు కానీ గేదెలకి పెట్టట్లేదట. ఎందుకంటే గేదెలకు ఆరోగ్యం పాడైపోతే చాలా 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయని సద్దన్నం అసలు గేదెలకి పెట్టట్లేదట. నేను అనుకున్నాను, సద్దన్నం వాళ్ళన్నా తింటున్నారు కానీ గేదెలకి పెట్టలేదంటే ఎంత బాగా చూసుకుంటున్నారని. ఈరోజు అలాగనే ఉంటుంది. వాళ్ళు వచ్చారనుకోండి, నేరుగా పాయింట్ దగ్గరకు వచ్చేస్తారు, నేరుగా పాయింట్ చెప్తారు. ప్రార్థన అనేటువంటిది కూడా అలాగనే, మనం దేవునితో మాట్లాడేటప్పుడు మనం నేరుగా పాయింట్ దగ్గరకు వచ్చేసాలి. క్రీస్తు ప్రభు కూడా చూడండి, ప్రార్థన చేయటం మాకు నేర్పించు అంటే మొట్టమొదట దేవుని నామాన్ని గణపరిచిన విషయం ఉంది. అది ఒక అరగంట సేపు పొగడలేదు అక్కడ, 1-2 మాటలు అంతే. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, మనకేం కావాలో దాన్ని మీరు ఆ ప్రార్థన అంతా కూడా చూసినట్లయితే, ఆ ప్రార్థనకు ఒక అరగంట గంట పట్టనే పట్టదు. ఆ ప్రార్థనకు ఒక అరగంట గంట పట్టనే పట్టదు. అంటే ప్రార్థనప్పుడు మనకి ఏం కావాలో అది మాత్రమే మనం అడగవలసిన అవసరం ఉందా అంటే, ప్రార్థనలో మనం అడగవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. మనం బైబిల్లో కనుక గమనించినట్లయితే భక్తులందరూ ఎట్లా ప్రార్థన చేశారు అనేటువంటి దాన్ని బట్టి మనకు ప్రార్థన ఎట్లా చేయాలి అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం. ప్రార్థన చేసేటప్పుడు మరొక ముఖ్యమైనటువంటి పొరపాటు మనం చేసేటువంటిది ఏమిటి అంటే, ప్రార్థన అంటే అడగటం కదా అని చెప్పేసి ప్రార్థన మొదలు పెట్టగానే ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచే ఇక మనల్ని గురించి అడగటం మొదలు పెడతాం. ఫస్ట్ పాయింట్ మనమే, లాస్ట్ పాయింట్ వరకు మనమే. ఇక మన ప్రార్థనలో ఇంకెవరూ ఉండరు. ఇంకెవరంటే అసలు ఎవరూ ఉండరు. నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పుంటాను. ఒకసారి ఒక టీచర్ ఇలాగనే తను భర్త వేరే చోట పనిచేస్తూ ఉంటారు. తను ఆడపిల్లలను పెట్టుకొని ఉంటుంది. పక్కన ఎవరన్నా తోడు ఉంటారు కదా అని చెప్పేసి కొంచెము కలిసిపోయేటువంటి వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వని ఆయన అంటే, పక్కన ఉన్నటువంటి టీచర్కే, తనతో పాటు చేసే టీచర్కి ఇచ్చింది. ఆమె ప్రార్థనకి వెళ్ళి ఆమె భక్తుపరురాలని ఇచ్చింది. రోజు ఇంట్లో ప్రార్థన కూడా చేసుకుంటారు, ప్రార్థన పెట్టుకుంటారు. స్కూల్ నుంచి రాగానే ప్రార్థన పెట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళంతా కూడా రెడీ అయిపోయి పిల్లలతో, అక్క నువ్వు కూడా రా ప్రార్థన జరిగింది మా దగ్గర అంటే ఎప్పుడు వెళ్ళలేదట. ఒకసారి ఇలాగనే ప్రార్థన జరిగేటప్పుడు వెళ్దామని అలా వెళ్ళేసరికి వాళ్ళు ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తుంటే ఈమె కూడా వింటూ ఉందట. అట్లా కళ్ళు మూసుకొని మనం కూడా ఏకీభవిస్తాం కదా, వింటూ ఉంది ఆమె ప్రార్థన చేస్తుంది కదా అని.
వింటూ ఉంటే ఎక్కడో భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భర్త కొరకు చేసింది, అత్తమామల కొరకు చేసింది, చుట్టాల కొరకు చేసింది, బంధువుల కొరకు చేసింది, సంఘస్థుల కొరకు చేసింది, ఇంకా నా గురించి చేసిద్ది, ఇంకా నా గురించి చేసిద్ది, ఇంకా నా గురించి చేసిద్ది అని ఆమె ఎదురు చూస్తుంది. అంటే చివరిలో అయినా చేసిద్ది, పక్కన నేను ఉన్నాను కదా, ఇంత ఇలా చేస్తున్నాను కదా సహాయమో అని నా గురించి నా పిల్లల గురించి కూడా చేసిద్దేమో అని ఆమె ఎదురు చూస్తుంది పాపం. అంతా అయిపోయిన తర్వాత ఆమెనని చెప్పేసి అంది. కళ్ళు తెరిచింది. అక్క ఎప్పుడు వచ్చావని అన్నాడు. నువ్వు మొదలుపెట్టినప్పుడే వచ్చానులే అందంట. అంటే అప్పటికి ఆమె లోపల చాలా హట్ అయింది. ఆమె అక్కడేం మాట్లాడిందో కానీ ఒకసారి నేను వెళ్ళినప్పుడు నాన్న ఆమె కాదు ఇప్పుడు అంటుంది, అది ప్రార్థన 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 రాక్క రాక్క అంటుంది. ప్రార్థన ఏం ప్రార్థన నాన్న? ఇప్పుడు ప్రార్థన చేస్తే మనం కనీసం ఎదుటి వాళ్ళ గురించి చేయాలి కదా, పక్కన నేను ఉన్నాను, ఇంత సహాయం చేస్తూ ఉంటాను, కనీసం ప్రార్థనలో దేవా పక్కన పాపం భర్త ఎక్కడో ఉన్నాడు, ఆడపిల్లలు పెట్టుకొని ఉంది, ఆమెని జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే ఆమెను దీవించి ఒక్క మాట లేదు. అది ఏం ప్రార్థనలు? ఆ ప్రార్థనలో ఏదో ఊరిలో ఉన్న వాళ్ళ అత్తమామల గురించి వాళ్ళ గురించి మంచిదే, అందరి గురించి చేయటం, మరి పక్కన ఉన్నాం కదా మనల్ని గురించి కూడా చేయాలి కదా. రెండోసారి ఆమె ప్రార్థన అంటే వెళ్తుంది అసలేమే. వాస్తవంగా ఆమెను అనటం కాదు, మన ప్రార్థనలు కూడా అలాగనే ఉంటాయి. 100% మనం కూడా అటువంటి ప్రార్థనలే, స్వార్థపూరితమైన ప్రార్థనలు. ఒకరితో చెప్తే అంటున్నారు, సార్ మనల్ని గురించి చేసుకోవటానికే మనకు టైం లేదు, అందరిని గురించి ఎక్కడ చేయగలుగుతామండి అంటున్నాడు ఒక ఆయన. నిజంగా ఈవేళ ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో మనం నమ్మినా నమ్మకపోయినా మనల గురించి చేసుకోవటానికే టైం లేదు. మనల గురించి బయటికి బయలుదేరి అదరా బెదరా అలాగే ప్రార్థన చేయలేదని గుర్తొచ్చి అట్లా గోడ వైపు తిరిగి కళ్ళు మూసుకొని ఏదో ఒక అర నిమిషంలో ప్రార్థన చేసి పరిగెడుతూ ఉంటాం. కానీ ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించే పరిస్థితి లేదు. ఇక ఇందులో అందరినీ చేయమంటే ఏం చేస్తాం మనం? తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో ప్రార్థన అనేటువంటిది ఎలా చేయాలి, ఎవరి గురించి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, అన్నింటికంటే ముఖ్యముగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు, అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ ఐ అర్జ్ దట్ సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ బి మేడ్ ఫర్ ఆల్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ మొదటిగా అని అంటున్నాడు. దేని గురించి ప్రార్థన చేయమంటున్నాడు అంటే ఐ అర్జ్ దట్ సప్లికేషన్స్, ప్రేయర్స్, ఇంటర్సెషన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ బి మేడ్ ఫర్ ఆల్ పీపుల్. అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒకసారి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొన్ని లారీల మీద రాస్తారు, అంటే కావాలని రాస్తారో అందరు రాస్తారని రాస్తారు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని రాస్తూ ఉంటారు. అయితే నిజంగానే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. విజయవాడ అంతా బాగుంది అనుకోండి, మనం బాగుంటాం. విజయవాడ అంతా బాగోపోతే, విజయవాడ అంతా కూడా నీటి కరువు వచ్చింది, నీటి ఎద్దడి వచ్చింది, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనకి నీటి ఎద్దడి వస్తుంది. విజయవాడ అంతా కూడా కరువు వచ్చింది, అప్పుడు మనకెలా ఉంటుంది? గత వారం కూడా న్యూస్ చదివేటప్పుడు మీకు గాజా ప్రాంతంలో అసలు ఆహారం లేదు కదా, చాలా నెలలు అయిపోయింది, యుద్ధం ప్రారంభమై మరి పరిస్థితి ఎట్లా ఉందంటే యుఎస్ దగ్గర నుంచి వచ్చినటువంటి హెలికాప్టర్స్ ఆహారం జారవిడటానికి వచ్చి వాళ్ళు ఆ ఆహారం కూడా తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తున్నారు. మరి అది కావాలని చేస్తున్నారో అప్పుడు జరిగిందో తెలియలేదు, కానీ సముద్రంలో పడేస్తుంటే ఆ హెలికాప్టర్లు వచ్చేసరికి అందరూ సముద్రంలోకి పరిగెత్తారు పాపం ఆహారం పొట్లాల కొరకు. ఆహారం అవి పెద్ద పెద్ద బండిల్స్ లాగా వాటిని విడిచేసరికి ఆ డ్రమ్స్ ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ డ్రమ్ములు పడి దాదాపుగా 12 మంది చనిపోయారు. అది పాపం ఇంట్లో పిల్లల్ని పెట్టేసి అన్నం చేస్తానని వచ్చాడంట ఒక తండ్రి, పాపం అది పడి అలా చనిపోతే దాని గురించి మొత్తం కనీసం మైదానంలో అన్నా విడిస్తే, ఖాళీ భూమి మీద విడిస్తే, ఇప్పుడు దెబ్బ తగలగానే సముద్రంలో పడిపోతే ముందు ఆ నీళ్ళలో పడి చనిపోతారు స్పృహ తప్పిపోయి. మీరు మామూలు మైదానంలో అన్నా విడిస్తే కనీసం అది ఉపయోగపడుతుంది, వాళ్ళు బతికుండే వాళ్ళు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు అక్కడ పరిస్థితి కనుక చూసినట్లయితే ఒక పూట ఆహారం కొరకు నిజంగా ఫోటో చూసినప్పుడు మనకు కూడా మనసు చెలించిపోతూ ఉంటుంది. ఆహారం కొరకు వాళ్ళు సముద్రంలోకి పరిగెత్తి అలా పైకి చూస్తున్నారు, కిందే ఉంది అనేటువంటి చూడలేదు వాళ్ళు. ఇప్పుడు అక్కడ అందరూ ఆకలి మధ్యలో ఉంటే ఎవరైనా ఒకళ్ళు కడుపు నిండిన వాళ్ళు ఉంటారా? ఉంటే వాళ్ళ దగ్గర కూడా లాగేసుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు. ఎప్పుడైతే మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారో మనం కూడా బాగుంటాం ఎక్కడైనా సరే. కానీ మనం ఏంటంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ క్షేమం గురించి మనం ఆలోచన చేయం. ఈరోజు ఉన్నటువంటి లోకం స్వార్థపూరితమైన లోకం ఏమనుకుంటుందంటే అందరూ ఎవడెట్లా ఉన్నా నేను బాగుండాలని అనుకుంటారు, ఎవడెట్లా ఉన్నా మనం బాగం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఉదాహరణకి మీరు చూడండి, మీ చుట్టుపక్కలంతా కూడా ఆకలిలో ఉన్నారు,
లేమిలో ఉన్నారు. ఒకసారి ఒక చోటకు వెళ్తే రాత్రిపూట గేట్ వేసుకునేటప్పుడు బయట ఉన్నటువంటి ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్గు కూడా లోపల పెడుతుంది ఒక ఆమె. ఎందుకంటే పొద్దున్నే బయట పెట్టుకోవచ్చాయా, ఇది బయట ఉంటే ఉంచరు అంటుంది. ప్లాస్టిక్ బకెట్ మగ్గు కూడా పట్టుకెళ్తారు, ఈ ఏరియా అంతే అంటుంది. నిజంగా ఒక్కొక్కసారి మీరు గమనించండి, మీరు ఒక్కొక్క ప్రాంతంలో కనుక వెళ్తే బయట అసలు ఈ ప్లాస్టిక్ మగ్గులు అవి కాదు, ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటాయి. మీరు కొన్ని ప్రాంతాలు కనుక వెళ్తే, అంటే దానిలో కూడా రిచి పూర్ అని అంటూ ఉంటారు కదా, కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఆకలి ఉందో, లేమి ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి నేను విజయవాడలోని ఒక చోట చూస్తూ ఉంటే కరెంటు స్తంభం పక్కన ఇనప మొక్క, అంటే పాత స్తంభం తీసి కొత్త స్తంభం వేశారంట. ఆ సిమెంట్ పోల్ ఉంటుంది కదా, ఇరిగిపోయింది. ఆ ఇనప మొక్కలు ఉన్నాయి, అందులో ఒక మనిషి వచ్చి ఆ మొక్కను ఊపి నేను ఎదురుగా ఉండి చూస్తూ ఉన్నాను అటువైపు నుంచి. ఆ మొక్కను ఊపి చివరికి అది ఇరిగింది, దాన్ని పట్టుకున్నాడు. ఇంకొక 2 ముక్కలు ఉన్నాయి అక్కడ. ఆ ఇంట్లో ఆమెతో ఆయన ఎవరో ఇనప మొక్కలు అలాగ ఊపుతున్నాడండి అంటే, అంతే వాళ్ళు ఉంచరు, అది అవసరమైతే వెళ్ళి ఒక హ్యాక్సా బ్లేడ్ కూడా తెచ్చి కోసేసుకుంటారంట. కోసేసుకుని వాటిని తీసుకెళ్ళి అమ్మేసుకుంటారంట. నేను అన్నాను, ఇంతసేపు ఇక్కడ కష్టపడి పనిచేసే బదులు ఆ పని ఏదో ఎక్కడికన్నా వెళ్ళి చేసుకుంటే కూలి ఇస్తారు కదా అని. వాళ్ళు అట్లా చేయరు, ఇలా ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఏదన్నా బయట ఉంటే దాన్ని పట్టుకొని వెళ్ళి దాన్ని అమ్ముకుంటారు అని అంటుంది. అంటే ఇక్కడ మనం ఎవరిని విమర్శించాలని కాదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అవి. ఇప్పుడు అందరూ ఆ ప్రాంతం అంతా కూడా ఐశ్వర్యవంతులుగా ఉన్నారనుకోండి భౌతికంగా. ఎవరన్నా వచ్చి ఒక ఇనప మొక్క కొరకు, ఇప్పుడు ఒక ఇనప మొక్క అక్కడ ఉండి మనం ఇరుపుకుంటామా? కావాలంటే అలాంటి ఇనప మొక్కలు నీకు ఎన్ని కావాలో చెప్పిస్తాను అంటాం, అంతే కదా. అంటే ఇప్పుడు మనకున్నటువంటి కలిమిని బట్టి మనం దానికి ఆశపడం. ఇప్పుడు అందరూ మనకలాగానే అందరి పరిస్థితి ఉందనుకోండి, మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. మనం కూడా అందరిలో ఒకళ్ళమే కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను బాగుండాలి అంటే అందరూ బాగుండాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని నా చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ బాగోకుండా నేను ఒక్కడనే బాగుండాలి అనేటువంటిది సాధ్యపడదు. అని ఈరోజు ప్రపంచం ఎట్లా ఆలోచన చేస్తుందంటే, నా చుట్టుపక్కలకి ఎవ్వరికి ఉండకూడదు, నాకు మాత్రమే ఉండాలి. ఈ ఏరియాలో నాకున్నది ఎవ్వరికీ ఉండకూడదు. నీకున్నది ఎవరికి లేకపోతే అందరు కలిసి లాక్కుంటారు. లాక్కోలేకపోయినా కనీసం వాడు ఎప్పుడు కింద పడతాడా అని చూస్తూ ఉంటారు, అంతే కదా. మళ్ళీ నువ్వు దిష్టి బొమ్మ ఒకటి బయట పెట్టుకోవాలి, దిష్టి తగలకుండా. అంటే ఏం పెద్ద వర్కౌట్ అవ్వో. కానీ మీరు ఇండియాలో ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళందరి కళ్ళు మా మీదే అని చెప్పేసి ఆ కళ్ళు మీద పడకుండా దిష్టి బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఎంత దిష్టి బొమ్మలు పెట్టుకున్నా వర్కౌట్ అవ్వో. ఎందుకంటే ఎవ్వరికి లేని మీ దగ్గర ఉందనుకోండి, అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి. కాబట్టి అందరితో పాటు కనుక మీరు ఉన్నట్లయితే ఎవరు మిమ్మల్ని చూడరు. కాబట్టి ఇక్కడ మనం గమనించేటప్పుడు మనుషులకు నేర్పించేటువంటి విధానాన్ని తెలియజేస్తూ, మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తమో మనం సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి, నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి. అంటే నువ్వు మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే నేను శోధించేది వాళ్ళే, నీ చుట్టుపక్కలే వచ్చి నేను శోధించేది. నువ్వు చక్కగా భక్తి కలిగి ఉండాలి అంటే వారందరూ నీకు కోఆపరేట్ చేస్తేనే నీకు భక్తి ఉంటుంది. ఉదాహరణకు మనం ఇక్కడ ప్రార్థన పెట్టాం, ఎదురుగా ఉన్న వాళ్ళు వచ్చి మీరు ఎందుకు ఇక్కడ ప్రార్థన పెడతారు అని రోజు గొడవ అనుకోండి, ఎంత ప్రశాంతంగా ప్రార్థన పెట్టుకుంటాం. పోనీ ఇప్పుడు కాదు, వినాయక చవితి అప్పుడు అయితే ఇలాగనే ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అంటే ఉదయం ఆరాధనలో డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఈవినింగ్ 4 to 6 వర్షిప్ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఊరేగింపు తీసుకెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద డీజేలు పెట్టి దూబ్ దూబ్ దాబ్ దాబ్ అంటూ ఉంటాయి. అవి ఇక్కడికి రాగానే ఇక్కడే గుడి ఉందని వాళ్ళు కాసేపు ఆపుతారు. మనం ఏం చేస్తాం, మనకేమి ప్రసంగం వినపడక ఒకటి మన ప్రసంగం ఆపేయాలి, లేదు అంటే వాళ్ళు వెళ్ళేదాకా ఉండాలి, లేకపోతే తలుపులు వేసుకోవాలి. అప్పుడప్పుడు తలుపులు కూడా వేసుకుంటూ ఉంటాం. అంటే మన భక్తి మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మనం నమ్మినా నమ్మకపోయినా చుట్టుపక్కల వాళ్ళందరూ చక్కగా మనకు సహకరించారనుకోండి, మనం ప్రశాంతంగా మన దేవుడిని ఆరాధన చేసుకోవచ్చు, చక్కగా మనం క్రైస్తవులుగా ఉండవచ్చు. కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలంటే, అవును ప్రార్థన చేయాలి కాదు, చేయమని మనకు నేర్పుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ యొక్క శ్రేయస్సు మీదే మన భక్తి ఆధారపడి ఉంది. వాళ్ళు బాగోకపోతే మనం బాగోము, వాళ్ళు బాగుంటేనే మనం బాగుండేది. కాబట్టి మనం కొందరైతే ప్రార్థన అసలే చేయరు, కొందరు ఒకవేళ ప్రార్థన చేసినా కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, కొందరు ప్రార్థన చేసినా కానీ తామేదో నీతిమంతులు తమ భక్తి అని కనబరుచుకోవటానికి చేస్తూ ఉంటారు, కొందరు ప్రార్థన చేస్తారు కానీ పూర్తిగా స్వార్థంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే మా కొరకే అన్నట్లుగా చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా మన మొక్కలం బాగుంటే
నేను బాగుంటాను అనేటువంటిది పూర్తిగా తప్పు. ఇక్కడ తెలియజేస్తున్నాడు 2వ అధ్యాయం 2వ వచనంలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయమండి అని చెప్పేసి అన్నటువంటి ఆయన రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరించుచున్నాను. నిజంగా ఇక్కడ చాలా పదాలు ఇచ్చాడు. రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరించుచున్నాను. వాస్తవంగా ఇది మనల్ని బతిమలాడలేదు, కొన్నిసార్లు బతిమలాడాడు. కానీ ఇక్కడ అంటున్నాడు హెచ్చరించుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు ఈ హెచ్చరిక? ఎవరి కొరకు ఏం చేయమని హెచ్చరిక ఇది? రాజుల కొరకు, అధికారులు అందరి కొరకు. వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఇప్పటికీ కూడా మొన్న కూడా తమిళనాడు ఒక సహోదరుని దగ్గరికి వెళ్తే ఆయన చెప్తూ ఉన్నాడు, మీకేంటి దేవుడు మీ ఆంధ్రాన్ని బాగా దీవించాడు అని అంటూ ఉన్నాడు. ఎందుకు అని చెప్పేసి అంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా అని అన్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇంకొకరు సీఎం అయితే మాకు దీవెన లేదంటే, అట్లని కాదు, ఆయన క్రైస్తవుడు కదా అని అంటూ ఉన్నాడు. అవును, నిజమే, ఆయన క్రైస్తవుడు అయినందువల్ల మీరు ఒకవేళ మనము ఒప్పుకోకపోయినా కొన్ని సందర్భాల్లో బహిరంగంగా ఒప్పుకోవాల్సిందే. ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అనే పేర్లు నేనేం చెప్పను, ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వంలో విజయవాడలో ఉన్నటువంటి ఏ గ్రౌండ్ క్రైస్తవ సభలకి ఇవ్వద్దు అని అఫీషియల్గా ఏమీ జీవో లేదు, కానీ అన్అఫీషియల్గా అందరికీ కూడా హెచ్చరికలు. ఈవెన్ మనకి వాంబే కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ప్రేయర్కి ఇవ్వలేదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, అక్కడ ప్రార్థన పెట్టుకోవాలంటే పాపం వాళ్ళే చెప్తున్నారు, సార్ ప్రార్థనల కంటే ఇవ్వద్దన్నారు పైనుంచి, ఏదో పుట్టినరోజు కార్యక్రమం ఉంది అని చెప్పేసి దీనిలో రాయండి, మీ చర్చిలో ఎవరిదో పుట్టినరోజు అని చెప్పేసి రాయండి. మీరు కూడా ఏం చేస్తారంటే ఒక కేకో ఏదో పెట్టుకొని మీ మీటింగ్ మీరు పెట్టుకోండి, చివరిలో ఒక కేక్ కట్ చేయండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, అదే మీరు ఇక్కడ ఇదే గ్రౌండ్ 1,00,000 దీపాలు 1,00,000 దీపాలు అర్చనకి ఇచ్చారు. మీరు చూశారుగా, క్రైస్తవ సభలకు ఇవ్వలేదు, ఆ దీపాలు అర్చనలకు ఇచ్చారు. అందరూ సమానం కాదా? ప్రభుత్వాలకి ఏంటి? ఇప్పుడు మొన్న కూడా చెప్తున్నారు, భారతదేశంలో ఇంతకు మునుపున్నటువంటి ఏ ప్రభుత్వమో మతాన్ని చూపించి ఓటు అడగలేదు. మొట్టమొదట దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు వచ్చింది, మతాన్ని చూపించి ఓటు అడిగేటువంటి పరిస్థితి. ముందు ఏమవుతుందో అని నిజంగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు, నిజంగా మనము ఆ శాంతిని అనుభవిస్తున్నాం కానీ మనకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రభుత్వంలో ఎక్కడ ప్రార్థన పెట్టాలన్నా ఏ విధమైన ఇబ్బంది లేదు. నిజంగా మేము పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళే అంటున్నారు, పర్మిషన్ ఏమొద్దు, పెట్టేసుకోండి, ఏదైనా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఇబ్బంది అంటే మాత్రం మేము వస్తాము, అది రాకుండా మీరు చూసుకోండి అంటున్నారు. ఒకసారి మేము కడపలోకి వెళ్ళి మీటింగ్ పెడితే, కడపలో మీటింగ్ జరుగుతూ ఉంటే మా గ్రౌండ్లో, అంటే అక్కడ వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళు మీటింగ్ పెడుతూ ఉంటే పక్కన వాళ్ళు వచ్చి మా వైపు శబ్దం వస్తుంది, ఆపే మీటింగ్ అంటాడు. ఎక్కడైనా మీటింగ్ వస్తే శబ్దం తగ్గించనాలి, నాయన సౌండ్ తగ్గించనాలి, ఆపే మీటింగ్, నువ్వు అసలు ఊర్లో మీటింగ్ పెట్టడానికి లేదు, ఇక్కడే ఉండి మీటింగ్ ఆపుతానని ఫోన్ తీసుకొని టక ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు పైన వాళ్ళు అనుకూలంగా ఉన్నారనుకోండి, కింద వచ్చేటువంటి అధికారులు, ఇప్పుడు పోలీసులు కదా ఫస్ట్ వచ్చేది, పోలీసులు వచ్చారనుకోండి, పైన ఉన్న ఆయన ఏదైతే ఉంటారో దాన్ని బట్టి అందరూ వెళ్ళాల్సిందే. పైన ఆయన వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు కూడా అలాగనే వెళ్తారు, పైన ఆయన అనుకూలంగా ఉంటే. కాబట్టి మనం ఏంటంటే, ముందు ఆ పైన ఆయన అనుకూలంగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ఆయన అనుకూలంగా ఉంటేనే మనమందరం కూడా మన భక్తిని కొనసాగించగలం. ఆయన అనుకూలంగా లేడనుకోండి, మనం ఎవరూ ఏమీ చేయలేం. మొదటి శతాబ్దంలో, ముఖ్యంగా ఈ పత్రిక రాసినటువంటి మొదటి శతాబ్దంలో పరిస్థితిని కనుక చూసినట్లయితే, ఇక్కడ కొంతమందికి బైబిల్ బాగా చదివే వాళ్ళకి అర్థమవుతుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, ఈ 2 పత్రికలు తిమోతికి రాశారు. ఇది దాదాపు అందరికీ తెలిసిందే. కానీ ఈ పత్రికను అందుకున్నప్పుడు తిమోతి ఏ ఊరిలో ఉన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలు, మితం లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండాలని నేను హెచ్చరించిన ప్రకారమో ఇప్పుడును హెచ్చరించుచున్నాను. నీవు ఎఫెసులో నిలిచి ఉండాలి అని హెచ్చరించిన ప్రకారమో ఇప్పుడును హెచ్చరించుచున్నాను. నువ్వు ఎఫెసులో ఉండాలి అంటే, ఈ పత్రిక అందుకునేటప్పుడు అపోస్తలులైన పౌలు, తిమోతి మాసిదోనియా వెళ్తూ
తిమోతిని నువ్వు ఎఫెసులో ఉండు, ఈ విషయాలన్నీ కూడా దిద్దు అని ఎఫెసులో ఉంచాడు. ఇప్పుడు మీకు బాగా తెలుసు, ఒకవేళ ప్రకటన గ్రంథం చదివే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎఫెసి పట్టణం అంటే మామూలు పట్టణం కాదు. అర్తిమీదేవి మహాదేవి అని చెప్పేసి ప్రపంచం ప్రాచీన వింతల్లో 7 వింతల్లో ఒక వింత అయినటువంటి డయానాస్ టెంపుల్, అర్తిమీదేవి దేవాలయం అక్కడ కట్టబడింది. ప్రపంచంలో కట్టినటువంటి మొట్టమొదటి అతిపెద్ద దేవాలయము అర్తిమీదేవి దేవాలయం. ఇక దాని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తి ఉంటే చదవండి. ప్యూర్ వైట్ మార్బుల్తో కట్టినటువంటి ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఆ రోజుల్లో. అందుకని 7 వింతల్లో ఒక వింత అయింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి విగ్రహారాధనకి కేంద్ర బిందువు, అది హబ్. ఆ స్థాయిలో ఉన్నటువంటి విగ్రహారాధన నిండినటువంటి ఆ పట్టణంలో ఇప్పుడు దేవుని దయ వల్ల సువార్త ప్రకటిస్తే కొందరు క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటిని కూడా దిద్దమని పౌలు గారు తిమోతిని అక్కడ ఉంచాడు. ఇప్పుడు వాస్తవంగా ఈయనకి రాసే లెటర్ కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలే. ఇంకా మీకు చెప్పాలంటే భయంకరమైన విగ్రహారాధన, పైన ఉండేటువంటి అన్యులు, అధికారులు అందరూ అన్యులే. ఇప్పుడు వీళ్ళు కనీసము ఊరిలో ప్రార్థన ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందు రాజులు, అధికారులు వాళ్ళందరూ అనుకూలంగా ఉంటేనే వీళ్ళు కనీసం ప్రార్థన పెట్టుకోగలరు. వీటిని దృష్టిలో పెట్టుకొని 2వ అధ్యాయం కనుక చదివితే, ఇందాక మనం చదివినటువంటి అధ్యాయం కనుక చదివితే 2వ అధ్యాయము 1వ వచనము, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఎఫెసులో ఉన్నటువంటి అందరి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు విగ్రహాలు అయినా సరే నువ్వు చేయి, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటేనే నువ్వు ప్రార్థన చేసుకోగలవు. ఉదాహరణకు మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఇక్కడ ప్రార్థన పెట్టారు ఆపండి అన్నారు ఎవరన్నా ఒకరు వచ్చి. మన దగ్గర మనం పెట్టుకున్నా కానీ కనీసం ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. ఇక్కడ 10 మంది వచ్చారు. మీరు మొన్న కూడా చూశారు కదా, ఢిల్లీ మొన్న అంటే కొన్ని నెలలు అయిపోయింది. ఢిల్లీలో లోపల ఇంట్లో ఎక్కడో ప్రార్థన పెట్టుకుంటే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చేసి ప్రార్థన చేసే వాళ్ళందరినీ కొట్టి పాపం వాళ్ళు పారిపోతే ఎలా కొట్టారో చూశారుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే నిజంగా ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళుగా చాలా మంచివాళ్ళు. ముఖ్యంగా నార్త్తో పోలిస్తే సౌత్ చాలా మంచివాళ్ళు. అంటే వాళ్ళకు కూడా లోపల కడుపులో ఉంది అలా చేద్దామని, కానీ అలా చెయ్యలేని పరిస్థితి. ఒకే భారతదేశం, ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, కానీ అక్కడ పైకి వెళ్ళారనుకోండి చట్టాన్ని ఏమీ అమలు చేయరు. నిజంగా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే చస్తున్నారో బతుకుతున్నారో తెలియకుండా పిచ్చి బాదుతూ ఉన్నారు ప్రార్థనలు పెట్టినందుకు. భారతదేశంలోనే ఎక్కడో కాదు. నిజంగా మనం ఇలాగ కూర్చొని మనం విజయవాడలో ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా బైబిల్ ఇట్లా పట్టుకొని రావచ్చు, ఎవ్వరు మనల్ని ఆక్షేపించరు. మనం మెడలో సిలువ వేసుకొని తిరిగినా, అంటే సిలువ వేసుకోవాలని నేను అనట్లేదు, మెడలో సిలువ వేసుకొని తిరిగినా, మన మోటార్ సైకిల్ మీద సిలువ వేసిన, లేదంటే మనం క్రైస్తవులము అనేటువంటిది బహిరంగంగా మన మోటార్ సైకిల్ మీదో మన కారు మీదో లేకపోతే మన ఇంటి మీదో పెట్టినా మనల్ని ఏమి అనే పరిస్థితి లేదు. నిజంగా దేవుడు ఎంత ప్రశాంతమైన వాతావరణం మనకి ఇచ్చాడు అంటే, కానీ ఆ వాతావరణం లేదు వాళ్ళకి. ఆ వాతావరణం కావాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు అందరి కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. అందరూ మంచి వాళ్ళు అయితేనే అట్లీస్ట్ నీ భక్తి నువ్వు చేసుకోగలుగుతావు, నీ ప్రార్థన నువ్వు చేసుకోగలుగుతావు. 2వ వచనంలో అంటున్నాడు, రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయి, ప్రార్థనలు చేయి, యాచనలు చేయి, కృతజ్ఞాస్తుతులు చేయాలని హెచ్చరించుచున్నాను. ఇది బ్రతిమలాటం కాదు, హెచ్చరించుచున్నాను. నువ్వు రాజుల కొరకు అధికారులు అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేస్తేనే మనం భక్తిగా ఉండగలుగుతాం. కానీ ఈరోజు మనం చేసేది లేదు. అసలు మన గురించి చేసుకోవటానికే మనకు టైం లేదు. ఇంకా వాళ్ళందరి గురించి మనం ఏం చేస్తాము? మనం చేయగలుగుతున్నామా? అయ్యా మా భారతదేశం ఎట్లా ఉంది, మా ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి, చాలా ప్రభుత్వాలు ఇలాగ ఉన్నాయి. ఈరోజు అసలు సువార్తను తీసుకొని అలాగ బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు కొన్ని రాష్ట్రాల్లో. మేము మొన్న కూడా ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు నేను మీకు చెప్పాను ఎట్లా ఉన్నాయి, దారుణమైనటువంటి పరిస్థితులు. కొట్టడం కాదు, చంపేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా లోపలికి చంపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో కూర్చొని ఆలోచన చేసింది ఏంటంటే, బైబిల్ స్కూల్ ఇటువైపు పెట్టాలంటే కష్టమో, కనీసమో ఈ బార్డర్ ఉంది కదా ఇది దాటి ఆంధ్ర వైపు పెట్టండి బైబిల్ స్కూల్ అని. ఎందుకంటే ప్లేస్ ఏమో ఆంధ్రాది అవుతుంది, రూల్స్ అన్నీ కూడా మనం ఆంధ్ర ప్రభుత్వం కింద వస్తామో, కానీ పక్కనే అంచులో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకొని వెళ్తారు. అంత బిక్కుమనాల్సినటువంటి పరిస్థితులు. ఆ గీత దాటి అవతలకు కనుక వెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ లోపలికి వెళ్ళామా మన జుట్టు అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక ఆట ఆడతారు మొత్తం వాళ్ళు బహిరంగంగా వచ్చి కొట్టినా కానీ కేసు పెట్టడానికి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే కేసు కూడా తీసుకోరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఈరోజు దేవుడు మనకి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎంత శాంతిని ఇచ్చాడు అనేటువంటిది అది ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువులు మనకు తెలియదు అన్నట్లుగా దేవుడు మనకేమి ఇచ్చాడో మనకు అర్థం కావటం లేదు. కొంతమంది దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆదివారం ఆరాధన చేసుకునే పరిస్థితులు కల్పించమని ప్రార్థన చేస్తూ ఉంటారు.
నిజంగా ఈరోజు మనకి చాలా మంచి పరిస్థితులు ఇస్తే ఈ ఆరాధనకి 5 నిమిషాలు లేటు రావటం, 10 నిమిషాలు లేటుగా రావటం, అరగంట లేటుగా రావటం. ఇక్కడ మనల్ని ఎవరు తన్నేవాళ్ళు లేరు, కొట్టేవాళ్ళు లేరు, మధ్యలో మన ఆటో ఆపేవాళ్ళు లేరు, మన కారు ఆపేవాళ్ళు లేరు. మనమే పొద్దున్నే లేవలేక నిర్లక్ష్యంగా మనం వస్తూ ఉంటాం. నిజంగా ఇది చాలామందికి లేదు ఈ భాగ్యము. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంతసేపు ప్రార్థన, నేను నా ఇంట్లో వాళ్ళు, ఇది కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ముఖ్యంగా మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో అంటే రాజులు, ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. ప్రభుత్వము అంటే పైన ఉండి నిర్ణయాలు తీసుకున్నా కానీ కొంతమంది కింద ఉండే అధికారులు ఉంటారు కదా, ఈ అధికారులంతా అనుకూలంగా ఉంటేనే. కాబట్టి దేవత కరుణించినా పూజారి కరుణించినట్లుగా ఒక్కోసారి ఏమవుతుందంటే పైన ఆయన బాగా ఉన్న మధ్యలో వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 2 మాటలు చెప్పాడు, రాజుల కొరకు ప్రార్థన చేయి, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేయి, ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళందరి కొరకు. అలా మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం లేదు. మీరు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక కనుక చూసినట్లయితే 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చినాయో అక్కడ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటాడు. నిజంగా వాళ్ళు క్రైస్తవులుగా ఉండి క్రీస్తు ప్రభువుని వాళ్ళు వెంబడించినందుకు వాళ్ళకు కలిగినటువంటి శోధనలను గురించి మాట్లాడుతూ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 33వ వచనం నుంచి వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే విశ్వాసంలో యోధులుగా నిలబడ్డటువంటి వాళ్ళని గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం గమనించినప్పుడు వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్ళు మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులను ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలు అయ్యారు, అన్యుల సేనలను పారద్రోలారు. 35వ వచనము స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందారు, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడ్డారు. ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారు, మరికొందరు తిరస్కారాలను, కొరడా దెబ్బలను, మరి బంధకాలను, ఖైదులను అనుభవించారు. అపోస్తులైన పౌలును కూడా చూస్తూ ఉంటారు. క్రైస్తవుడైనందుకు, సువార్త ప్రకటించినందుకు ఆయన చెరసాల్లో వేయటము, కోడాలతో కొట్టడమో, పేతుర్ని, ఆ తర్వాత ఇంకా మిగిలిన అపోస్తులను కూడా వాళ్ళని చెరసాల్లో వేయటమో. యాకోబు మీరు కనుక చూసినట్లయితే ఖడ్గము చేత చంపేసినటువంటి పరిస్థితి, యాకోబును ఖడ్గంతో చంపటమో, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. 37వ వచనం రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు. 38వ వచనంలో అంటున్నాడు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదనో, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచూ సంచరించిరే. క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు వాళ్ళ ఆస్తి మొత్తం జప్తులు చేసిన పరిస్థితులు, కైసరును ఆరాధించినందుకు వాళ్ళ ఆస్తి మొత్తం జప్తు చేస్తే కట్టు బట్టలతోటి అడవుల్లోకి పారిపోయిన పరిస్థితులు. ఏం లేదు. ఇప్పటికి మీరు ఊహించుకోండి, పొద్దున్నే లేచాం మనము, పొద్దున్నే లేవగానే మనం ఒకవేళ పళ్ళు తోముకోవటమో, లేదంటే కాలకృత్యాలు తీర్చుకోవటమో, స్నానం చేయటమో, చక్కగా ఉతికిన బట్టలు అక్కడ ఉంటే బీరువాల్లోనో అక్కడ తీసుకొని కట్టుకోనో ఇలా వచ్చాము. ఉన్న పలంగా మన ఆస్తి మొత్తం కూడా ప్రభుత్వం జప్తు చేసేసుకున్నారు. మొత్తం కట్టుబట్టలతో మనల్ని నించోబెట్టారు. అసలు ఈ ఊర్లో కూడా నువ్వు ఉండటానికి లేదు క్రైస్తవుడైతే అని చెప్పేసి అన్నారు. ఊరు వదిలిపెట్టి భార్య పిల్లల్ని పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయాం. కట్టుబట్టలతో వెళ్ళిపోయారు అనుకోండి. అడవిలో ఉన్నారు. తెల్లారి కళ్ళు మూసేసరికి, ఈవేళ మీరు తెల్లారి కళ్ళు తెరిచేసరికి అడవిలో ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఈవేళ మీ జీవితం? అయ్యయ్యో ఇవాళ ఆదివారం ఆరాధన టైం అవుతుంది, పళ్ళు తోముకోవాలంటే మీకు కాల్గేటు, టూత్పేస్ట్ ఉండదు. అక్కడ మీకు పేస్ట్ అయితేనేమి, బ్రష్ అయితేనేమి, లేకపోతే టంగ్ క్లీనర్ అయితేనేమి ఏమీ ఉండవు. ఏం చేయబోతాం? ఇక ఇవాళ అడవిలో ఉన్నాం కదా, టౌన్లో లేం కదా అని పళ్ళు తోమటం మానేస్తామా? మానం. ఏ చెట్టు ఎక్కి ఒక పొల్లు ఇరుచుకోవాలంటే. ఒకసారి మేము అలాగనే ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు టగటగ చెట్టు ఎక్కేసి ఆయన ఏం చేశాడంటే ఒక కొమ్మ విరిచేసి మొత్తం కూడా చిన్న చిన్న పుల్లలు చేసి తీసుకొని వచ్చి దాంతో పళ్ళు తోముకోవటానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాంతోనే మెత్తగా నవిలి బ్రష్ లాగా వచ్చేస్తుంది, దాంతో తోమేసి దాన్నే చీల్చేస్తే టంగ్ క్లీనర్ లాగా అవుతుంది, దాంతోనే 4 గీసేస్తే అంటే ఇన్ని తెలివితేటలు వచ్చినట్టు, ఈ తెలివితేటలు ఏముంది అందరూ చేసేదే కదా అంటున్నాడు. నిజంగా దాంతో తోముకోవచ్చు అని తెలుసు కానీ అది టంగ్ క్లీనర్ లాగా ఉపయోగపడుతుందని నాకు తెలియదు. నవిలి తోమొచ్చు అనేది చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ దాన్ని అలా చీల్చేస్తే సన్న బద్దలాగా అయితే దాన్ని వంచి నోట్లో పెట్టేసి 4 కూడా గీసేస్తే పని అంతా జరిగిపోతుందని మనకు తెలియదు. అంటే మన టౌన్లో అలాంటి తెలివితేటలు ఎవరు ప్రదర్శించేవాళ్ళు లేరు. చూస్తే మనకు కూడా అర్థమయ్యేది.
అంతే కదా. ఇంకా చెప్పాలంటే ఇవాళ మన పిల్లలకి ఒక పొల్లు ఇవ్వండి, ఒక వేప పుల్లో లేకపోతే ఇవి ఉంటాయి కదా తోమేటువంటివి, ఏ పుల్లన్నా ఇవ్వండి, ఏం చేయాలని అడుగుతారు. మెత్తగా నవిలి దీంతో పళ్ళు తోమండి అని చెప్పేసి మీరు చెప్పండి, దానికి ఒక క్లాస్ చెప్పాలి వాళ్ళకి. ఇలా కాదు అలా నవలండి, ఇది ఆ పైన ఉన్నటువంటి ఇది తీయండి, ఇదంతా చెప్పాలి. మనకు తెలియదు. వాళ్ళు కట్టుబట్టలతో అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో గమనించండి. ఇక్కడ చెప్తున్నాడు ఎట్లా ఉన్నారు వాళ్ళు అంటే 38వ వచనమో, గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకున్నారు, బట్టలు కూడా లేవు. నిజంగా ఇలాంటి పరిస్థితి అయితే మనం క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టేద్దాం. కానీ మనము సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలి అంటే, మనం నెమ్మదిగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి అంటే అది కేవలం మన మీద ఆధారపడి లేదు. మనల్ని పైన పరిపాలన చేసేటువంటి వాళ్ళు, మీకు ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మన దేశంలోనే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు మీకు తెలుసు కదా, విన్నారు. అక్కడ సేవ పరిచర్య కూడా దాదాపుగా 6-7 రాష్ట్రాల్లో మనకు సంబంధించిన సహోదరులు అన్ని రాష్ట్రాలు కూడా ఉన్నారు. అక్కడ అన్ని చోట్ల కూడా అవి జరిగేటప్పుడు కూడా మేము మాట్లాడుతూ ఎట్లా ఉంది పరిస్థితి అంటే, అసలే అవంతా కూడా అడవులు. నిజంగా ఎట్లాంటి పరిస్థితులు అంటే నెట్ కూడా ఆపేసి చాలా పరిస్థితులు, ఇంకా వాస్తవంగా బయటకు వచ్చింది చాలా తక్కువ, అక్కడ జరిగింది చాలా ఎక్కువ. ఎట్లా ఉంది పరిస్థితులు అంటే, వాళ్ళు చెప్పే ఈ పరిస్థితులు ఏంటంటే కరెక్ట్గా ఈ హెబ్రీ పత్రిక 11:38 వచ్చినా గుర్తొచ్చింది. ఉన్న పలంగా ఇళ్ళ మీదకి వచ్చి చంపుతున్నారు అంటే, ఇల్లు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోతే, రాత్రికి రాత్రి అడవిలోకి వెళ్ళిపోతే నైట్ పడుకోవటానికి మంచం ఏముండదు, పొద్దున్నే లేస్తే వంట చేసుకోవడానికి పాత్రలు ఏముండవు, అక్కడ వంట పెట్టుకోవటానికి ఏముండదు, తినటానికి చేతిలో కంచం పల్లెమేమి ఉండదు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆహారం వండి పెట్టడానికి ఏమీ లేని పరిస్థితుల్లో అడవుల్లో వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు నిజంగా వాస్తవంగా వాటి వెనకాల కూడా అల్లర్లు అని చిత్రీకరించినప్పటికీ కూడా వాటి వెనకాల కూడా ఉన్నటువంటిది ఏమిటంటే క్రైస్తవ్యాన్ని హింసించి లేకుండా చేయాలనే పరిస్థితి. మొన్న కూడా ఎవరో న్యూస్ పెట్టారు, తరువాత మణిపూర్ కేరళనే అని. మరి స్టాటిస్టిక్స్ మరి వాళ్ళ వెనకాల ఉన్న గణాంకాలు ఏంటో తెలియదు, కానీ భారతదేశంలో 2వ మణిపూరు నెక్స్ట్ కేరళనే కాబోతుంది అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు అలా అన్నారో, కావాలని అన్నారో లేకపోతే రూమరో ఏంటో దాని వెనకాల కారణాలు చూడలేదు, కానీ అది అంతటితో ఆగదు. మొన్న కూడా అంటున్నారు, నిన్న కాక మొన్న ఒక సహోదరుడు అన్నారు, మాకు పరిపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి, మేము కాన్స్టిట్యూషన్ని మార్చేస్తాము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగాన్ని మేము మారుస్తామని అంటున్నారు. నిజంగా ఈ మాటలు వింటూ ఉంటే అసలు మన గురించి ప్రార్థన చేసుకోవటానికే టైం లేదు. ఇవన్నీ మనం ప్రార్థన చేయాలి. దీన్ని ఆపగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుడే. కనీసం మనం ఇట్లా ఆదివారం కూర్చొని ఆరాధన చేసుకునే పరిస్థితులు కూడా మనకి ఉండకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. సౌత్ ఇండియా మాత్రం ప్రశాంతంగా ఉంది అని మనం అనుకుంటున్నాం. రేపు సౌత్లో కూడా ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఏం చేయబోతాం? కొన్ని నెలల క్రితం మేము కోయంబత్తూరు వెళ్ళాం. ఇక్కడ మనం వీధి సువార్త చేస్తూ ఉంటాం కదా, కరపత్రికలు పంచుతాం కదా, అక్కడ ఎవరు అలా వెళ్ళరు. ఏం బ్రదర్ వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు చెప్తున్నాడు, చాలా కాలం క్రితం కోయంబత్తూరులో వెళ్తే ఆడవాళ్ళని కూడా చూడకుండా వెనకాల ఈపుల మీద కొట్టారంట, బద్దలుగా పాలు కొట్టారు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడని. ఏంటి మనం సౌత్లోనే ఉన్నామంటే సౌత్లోనే ఉన్నాము అలాంటి పరిస్థితి అని. మనం సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత మనం కలిగి ఉండాలి అంటే మనము రాజుల కొరకు, అధికారులందరి కొరకు మనం ప్రార్థన అనేటువంటిది చాలా బలమైనటువంటి ఆయుధం. ఇంకా చెప్పాలి అంటే క్రైస్తవులమైనటువంటి మనం ఉపయోగించినటువంటి ఒక ఆయుధం ఉంది, కానీ దాన్ని మనం ఉపయోగించటం లేదు. ఈ ప్రార్థన గతంలో కూడా నేను మీకు చెప్పాను, ప్రార్థన ఎంత బలమైన ఆయుధం అంటే ఈరోజు రాకెట్ సైన్స్ తెలిసినటువంటి వ్యక్తి కూడా రాకెట్ ప్రయోగించడం అంటే చిన్న విషయమేం కాదు. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. అంత రాకెట్ కూడా అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చెప్పలేరు. మొన్న కూడా మీకు జపాన్ అనుకుంటా ఒక రాకెట్ ప్రయోగిస్తే ఫెయిల్ అయిపోయింది, అది అక్కడే బర్న్ అయిపోయింది. అది ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది సక్సెస్ అవుతుందా లేదా చెప్పలేము. కానీ రాకెట్ కూడా చేయలేని పని ప్రార్థన చేస్తుంది. మనం గమనించాం, యెహోషువ గ్రంథంలో యెహోషువ చేసినటువంటి ఒక ప్రార్థన సూర్యుడిని ఆపింది, చంద్రుడిని ఆపింది. ఏ రాకెట్ సూర్యుడిని ఆపలేదు, చంద్రుడిని ఆపలేదు. ఇంకా ప్రార్థన కనుక మనం గమనించినట్లయితే ప్రపంచంలో ఏది చేయలేనటువంటి కార్యాలను చేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకే ఉంది. మరణించినటువంటి వాళ్ళు లేవటం అయితే, ఆయుష్ పెంచబట్టం అయితే, యుద్ధాల్లో విజయం అటు ఉంటుంది అనుకునేటువంటి దాన్ని తిరగరాసేసింది అయితే, ఇంకా చెప్పాలి అంటే చరిత్రను పూర్తిగా మార్చేసినటువంటి సందర్భాలు మనం ప్రార్థనల ద్వారా చూస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థన అనేటువంటి అంత బలమైన ఆయుధం ఉన్నా ఉపయోగించుకోవటంలో మాత్రం మనం చాలా నిర్లక్ష్యం కలిగి ఉంటాం. ఇంకా ఒక మాట మనం ఏం చెప్తామంటే చాలా సిల్లీగా, అసలు ప్రార్థన చేయడానికి టైం ఎక్కడ ఉందండి అని అంటూ ఉంటాం. మొన్న ఈ మధ్య సేవకులందరూ ఒక ఆలోచన చేశారు,
ప్రార్థనలు మనకి చాలా అవసరం. రాబోయే రోజుల్లో సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేసేటువంటి కంబైన్డ్ ప్రేయర్లు మనం పెట్టాలి అని చెప్పేసి అంటే ఆదివారం ఆరాధనగా తప్ప ఏ కార్యక్రమానికి రావట్లేదు జనాలు. బైబిల్ క్లాసులకి రావట్లేదు, ప్రైజ్ మీటింగ్లకు రావట్లేదు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లకు రావట్లేదు, పబ్లిక్ మీటింగ్లకు రావట్లేదు. ఇంకా అది ఇది ఏంటి, ఒక ఆదివారం ఆరాధన తప్ప దేనికి రావట్లేదు. దీనికి వస్తారా? ఆల్రెడీ ఒకళ్ళు అన్నారంట, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాం మేము అని. అంటే రావటం అవసరం ఏముంది అని చెప్పేసి అలా చెప్పాడు అనమాట. ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నామని. ఈరోజు ప్రార్థన అంటే మనం చాలా 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 నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నాం. అదే అపవాదికి బలం అయిపోయింది. మనకి ఎట్లాగూ ప్రార్థన బలం లేదు అనేటువంటిది. కానీ ఆత్మీయ మన జీవితం అనేటువంటిది ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేయగలుగుతామో మనం అంత బలవంతులుగా ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే మన భక్తి, మన శాంతి, సమాధానం, మన నెమ్మది ఇదంతా కూడా మన ప్రార్థన మీదే ఆధారపడి ఉంటుంది. హెబ్రీయులకు మనకు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో అదే చెప్తూ ఉంటాడు. 2 విషయాలు మనం గమనించి మనం ముగించడం ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం మనం చదివాము. మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం. ఇక్కడ మొత్తము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి అంటే మాన్యత కలిగి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలి అంటే మాన్యత కలిగి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దీన్ని భక్తి మాన్యత అని అన్నటువంటి మాటను మనం కనుక గమనించినట్లయితే మీరు ఆంగ్లంలో చూసినప్పుడు వీ మే లీడ్ ఎ పీస్ఫుల్ అండ్ క్వైట్ లైఫ్, వీ మే లీడ్ ఎ పీస్ఫుల్ అండ్ క్వైట్ లైఫ్, గాడ్లీ అండ్ డిగ్నిఫైడ్ ఇన్ ఎవ్రీ వే, గాడ్లీ అండ్ డిగ్నిఫైడ్ ఇన్ ఎవ్రీ వే. మనము ఇక్కడ పీస్ఫుల్ అండ్ క్వైట్ అని అన్నాడు కదా, కీప్ క్వైట్ అని అంటూ ఉంటారు. అంటే కదలన్నటువంటి నిశ్చలమైనటువంటి ఒక స్థితి, జీవితం అట్లా ప్రశాంతంగా ఉండాలి అంటే దాన్ని తెలుగులో సంపూర్ణమైన భక్తి మాన్యత అని చెప్పేసి అన్నాడు. అది కావాలి అంటే అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరికీ కొరకు ప్రార్థన చేయండి. అంటే మన ప్రశాంతమైనటువంటి జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. అందరి కొరకు ప్రార్థన చేయాలి. 2వ వచనంలో రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారులు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు రాజుల కొరకు ప్రార్థన చేస్తావో, ఈరోజైతే ప్రభుత్వాలు, అధికారులు అందరి కొరకు, మనుషులు అందరి కొరకు, ఈ 3 విషయాలు ఇవి మనం ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే మనకు చూడండి, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగింది, అక్కడ లైట్ వెలగాలంటే ఇక్కడ స్విచ్ చేయాలి. ఇది మనకు తెలియని విషయమేం కాదు, అంతే కదా. స్విచ్ ఇక్కడ ఉంటుంది, కంట్రోల్ పనిచేసేటువంటి ఆ వస్తువు అక్కడ ఉంటుంది. మనం కూడా ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పలుకుతూ ఉంటాయి. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ రాజు మారుతాడు, ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ప్రభుత్వాలు మారుతాయి, ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అధికారుల మనస్సు మారుతుంది, ఇక్కడ ప్రార్థన చేస్తే మనం అక్కడ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మార్చబడుతుంది. అదంతా కూడా మార్చబడాలి అంటే దాని కంట్రోల్ అంతా కూడా ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ కంట్రోల్ ఎట్లా ఆపరేట్ చేయడం, స్విచ్ అంటే మనకు తెలిసి ఎట్లా నొక్కాలనేటువంటిది. మరి దేవుని దగ్గర ఉన్నటువంటి కంట్రోల్ని మనం ఎట్లా ఆపరేట్ చేయాలి అంటే మనం ఆపరేట్ చేయొచ్చు. ఎట్లా ఆపరేట్ చేయొచ్చు అంటే మనం దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మనము దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు విడనాడాలి. ప్రార్థన చేసేటప్పుడు అంటే మొదట మన కొరకు మనం చేసుకోవటంలో తప్పులేదు, కానీ ఎంతసేపటికి మన కొరకే కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. రాజులు అని అన్నాడు, ఆ రోజుల్లో రాజరికము, ఈ రోజైతేనేమో ప్రభుత్వాలు. కాబట్టి ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అట్లా మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఇక ప్రార్థనలో కొందరైతే దేవుడు చెప్పినట్లుగా చాలా శ్రద్ధగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఎంత బాగా ప్రార్థన చేస్తూ ఉంటారంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు పత్రిక రాస్తూ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ప్రార్థనలో ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు అని అంటున్నాడు. వాస్తవంగా ఈ ఎపఫ్రా వాళ్ళలో ఒకడే, కానీ ప్రార్థన అనేటువంటి విషయంలో మాత్రము సంథింగ్ స్పెషల్. ఈయన వాళ్ళలాగా కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఈరోజు మీరు గమనించండి, ఇప్పుడు మనమందరం కూడా ఒకటే.
ఒక దగ్గర ఉన్నాం, మనమందరం కూడా ఒకటే. ప్రార్థన అనేటువంటి విషయంలో మనలో గనక పోటీ పెట్టారనుకోండి, ఎవరు ముందు వస్తారు? ప్రతిదానికి లోకంలో పోటీ 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 అంటారు కదా. పిల్లల్ని కనుక చూశారనుకోండి, ప్రతిదానికి కూడా పోటీ అని అంటూ ఉంటారు. ఉదాహరణకు ప్రార్థనా జీవితంలో కనుక ఒకవేళ అలా జరగదు, కానీ ఒకవేళ ఒక పోటీ కనుక పెడితే ఎవరు ముందుంటారు? సేవ చేసేటప్పుడు, నేర్పించేటప్పుడు ప్రార్థన గురించి కూడా బాగా నేర్పుతారు, చాలా బాగా నేర్పుతారు. ప్రార్థన చేసేటప్పుడు స్వీట్ అండ్ షార్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. చిన్న ప్రార్థన చేయాలి, కానీ దాదాపుగా అన్ని విషయాలు కూడా కవర్ చేయాలి. అన్ని విషయాలు కవర్ చేస్తామని చెప్పేసి అరగంట గంట చేస్తే కాదు. క్లుప్త ప్రార్థన, కానీ అన్ని విషయాలు కవర్ చేయాలి. క్లుప్త ప్రార్థన, కానీ ఆ క్లుప్త ప్రార్థనలోనే సందర్భానుసారమైన ప్రార్థన. ఒకసారి చూడండి, ప్రార్థన అంటే నేను గత వారం కూడా చెప్పాను. ఇప్పుడు ప్రార్థన అని అన్నాం అనుకోండి, ఇప్పుడు ప్రార్థన అంటే దేని కొరకు పిలిచారు ప్రార్థన? ఉదాహరణకు మనకు ఆదివారం ఆరాధన కూడా ప్రారంభంలో ఒక ప్రార్థన చేస్తాం, ప్రారంభ ప్రార్థన. తర్వాత పాటలు పాడతాం, పాటలు అయిపోయిన తర్వాత వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక ప్రార్థన చేస్తాం, రెండో ప్రార్థన అనుకోండి పని. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత మరలా ప్రభు బలిలోకి వెళ్ళటానికి ముందు రొట్టె కొరకు ప్రార్థన చేస్తాం, ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత ముగింపుకు ఒక ప్రార్థన చేస్తాం. ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రార్థనే, కానీ మొట్టమొదటి చేసేటప్పుడు ప్రారంభ ప్రార్థన అంటే దీన్ని ప్రారంభించడానికి దేవుని సహాయం అడుగుతూ ఉంటాం. తర్వాత పాటలు పాడబోతూ ఉంటాం. దాని సందర్భాన్ని బట్టి ఆ ప్రార్థన ప్రారంభ ప్రార్థన కాబట్టి ఏ విషయాలు అడగాలో, అంతేగాని ముగింపు ప్రార్థనలో ఉన్న విషయాలు తెచ్చి ఇక్కడే పెట్టేయకూడదు. రొట్టె కొరకు ద్రాక్షరసం కొరకు అని కూడా ఎట్లాగూ వచ్చింది కదా మనకు ప్రార్థన అవకాశం అని అన్నీ చదివేయకూడదు. కాబట్టి సందర్భానుసారమైన ప్రార్థన ఇక్కడే కాదు. ఉదాహరణకు ఒక్కొక్కసారి మీరు భోజనం దగ్గర కూర్చున్నారు, భోజనం దగ్గర కూర్చొని భోజనం చేయబోయే ముందు ప్రార్థన చేసుకోవాలనుకున్నారు. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసినట్లుగా అన్ని విషయాలు ఇప్పుడు ప్రార్థన చేస్తారా? చేస్తే ఉన్నది కాస్త చల్లబడిపోతాం, మీకు కూడా తెలుసు. కాబట్టి ఇది భోజనం చేసేటువంటి ముందు ప్రార్థన. అయ్యా మాకు భోజనం ఇచ్చావు, నీ కృతజ్ఞతలు. ఇంక ఇటువంటి ఆహారం ఎవరికైతే లేదో వాళ్ళకు కూడా ఇవ్వండి. ఒకవేళ బయట ఎక్కడైనా భోజనం వాళ్ళు కనుక పెట్టారనుకోండి, సిద్ధపరిచినటువంటి వాళ్ళనో, ప్రేమ చూపించేటువంటి వాళ్ళనో దీవించమని చెప్పేసి ఈ విషయాలు మనం మాట్లాడి అంతవరకు అదంతా కూడా క్లుప్తంగానే చేసేసి మనం ముగిస్తూ ఉంటాం. అట్లని ఎవరి కొరకు చేయటం లేదని కాదు, చేసేటువంటి వేదిక ఒకటి ఉంది, చివరి ప్రార్థన ఒకటి ఉంటుంది కదా. అన్ని విషయాలు కూడా మనం అక్కడ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు నిజంగా ప్రార్థనలో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది సేవకులు ప్రార్థన చాలా బాగా చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేయాలి అని చెప్పేసి అంటే ఏ సందర్భాన్ని గురించి ప్రార్థన చేయాలో చాలా బాగా, నిజంగా ఒక్కొక్క రిక్వెస్ట్ దేవుని దగ్గర చాలా బాగా. కొంతమంది చూడండి, మీకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే డ్రాఫ్టింగ్ లాయర్ చేత రాయిస్తారు. ఉదాహరణకి ఒక ఇద్దరు మనుషులు కొట్టుకొని కేసు రాయటానికి వెళ్ళారనుకోండి, మనం రాస్తే ఆ కేసు కాగితం ఒకలా ఉంటుంది, లాయర్ రాస్తే ఎట్లా ఉంటుంది ఆ కాగితం? ఒకసారి నేను రాసిన కాగితం చూడగానే ఆయన ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆయన చదివి, మీరు పాస్టర్ గారా అన్నాడు. నేను పాస్టర్, నేనకెలా తెలుసు? అవునండి అన్నాను. చూస్తేనే అర్థమవుతుంది భాష అన్నాడు. అంటే బైబిల్లో ఉండే పదాలు ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా అయ్యే వస్తాయి. మరి ఇప్పుడు అదే లాయర్ రాసిన పదాలు అనుకోండి, చూస్తే అర్థమైపోతుంది ఏం రాశారు, ఏం చేశారు అనేటువంటిది. అంటే ఇప్పుడు మనం అడిగేటప్పుడు కూడా ఏం అడుగుతాము అనేటువంటిది. కొంతమంది అయితే పర్టికులర్గా చాలా బాగా దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు, చాలా క్లారిటీగా అడుగుతూ ఉంటారు. కొంతమంది గోనెలో రాళ్ళు మూటగట్టి కొట్టేసినట్లుగా ప్రార్థన చేయమన్నారు అనుకోండి, వాళ్ళని దీవించు వీళ్ళని దీవించు అంటే ఏ విషయం? వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, పర్టికులర్గా ఆ విషయం కూడా. దాన్ని అంటే ఒకసారి ఒకలా అంటే వాళ్ళని దీవించంటే దేవుడికి అంతా తెలుసు కదా అన్నాడు. మరి దేవునికి అంతా తెలుసు అని ఊరుకో, దేవునికి అంతా తెలుసు కాబట్టి ఊరుకో, ఇంకెందుకు అడగటం? దేవునికి అంతా తెలిసినా మనం ఎట్లయితే అడగాలో, దేవునికి అంతా తెలిసినా మనకి ఏ విషయంలో అవసరం ఉందో దాన్ని అడగాలి ఆయన దగ్గర. అది అవసరం, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తులైన పౌలు రాస్తూ, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు నేను ఎఫెఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు, మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని. మళ్ళీ చదువుతున్నాను, మీరు సంపూర్ణులు 1, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండాలని, నిలకడగా ఉండాలని. 2, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ఇక్కడ చెప్తున్నాడు, తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. వాస్తవంగా ఇది చూడండి, మనం మన కొరకు చేసుకునే ప్రార్థన కాకుండా ఈయన ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తున్నాడు, దేవుని దగ్గర పోరాటమే చేస్తున్నాడు. ఈ పోరాటం అంతా తన కొరకు తన కుటుంబం కొరకు కాదు,
ఎవరి కొరకు అంటే మీ కొరకు దేవుని దగ్గర పోరాటం చేస్తున్నాడు ప్రార్థనలో. ఒక ప్రశ్నతో మనం ముగించుకుందాం. మనం ఎప్పుడైనా దేవుని కొరకు ఇతరులు ప్రార్థన చేసేటప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల కొరకు పోరాడి ఉంటామా? అయ్యా నువ్వు వాళ్ళని దీవించాల్సిందే. యాకోబు ఉన్నాడు, నన్ను దీవిస్తే తప్ప వదిలిపెట్టను అన్నాడు. అలా కాకుండా నువ్వు వాళ్ళని దీవిస్తే తప్ప వదిలిపెట్టను అని ఎప్పుడైనా గట్టిగా పోరాడి ఉంటామా? కొంతమంది ఆ బరువు తెచ్చి మా మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఏదేమైనా మీరు గట్టిగా ప్రార్థన చేయండి మా కొరకు, మా పిల్లల కొరకు అని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చక్కగా డ్యూటీకి వెళ్తారు, వాళ్ళు చక్కగా సాయంత్రం టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తారు, వాళ్ళు చక్కగా వాళ్ళ పనుల్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళని గురించి పోరాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే మా మీద. మళ్ళీ అప్పుడప్పుడు అడుగుతారు, మా పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారా అని. అమ్మ చేస్తున్నాం. మరి మీరు చేస్తున్నారా అంటే మీరున్నారుగా చేయటానికి అంటుంది ఒక ఆమె. మేమేమో మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయటానికి ఉంటాం, మీరేమో పొద్దున్న లేస్తే చక్కగా మీ పనులు చేసుకొని సాయంత్రం అయితే టీవీ చూడటానికి మీరు ఉంటారు. చూడండి ఎట్లుందో. ప్రార్థన అనేటువంటిది మనం ఖచ్చితంగా పోరాడవలసినటువంటి అవసరం ఉంది, నిజమే. కానీ ప్రార్థనలో ఎల్లప్పుడూ మనల గురించి పోరాటం కాదు, మనం ఇతరుల గురించి పోరాడాలి. కానీ కొంతమంది అయితే మనం ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పామనుకోండి, అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసినప్పుడు మొన్న పలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నారు కదా, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసాము, ఏమైంది అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా దేవుని దగ్గర ఆ రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నారు. అసలు ఒక్కొక్కసారి ఒక విషయం చెప్తాను, అసలు ప్రార్థన చేయమన్న వాళ్ళు ఆ విషయం మర్చిపోతారు. ఒకసారి ఇలాగనే మొన్న మీరు పలానా విషయం కొరకు ప్రార్థన చేయమన్నారు కదా, ఏం జరిగిందంటే దేని గురించి అంటున్నారు. దేని గురించి ఏంటి? అక్కడ మీకు ఇంటి స్థలం దగ్గర ఏదో సమస్య ఉందని. అదా అది జరుగుతుందిలేండి అని అన్నారు. అంటే ఏంటి? మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు చేస్తున్నావా? ఒకసారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మనం దేవుని దగ్గర అసలు పోరాటం కాదు, ఈవెన్ అడగము. ఎదుటి వాళ్ళను అడగమని చెప్పి మనం ఏం చేస్తామంటే మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎఫ్రా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి చెప్తూ మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు, మీలో ఒకడే. కానీ ప్రార్థన అనేటువంటి విషయంలో మాత్రము ఆయన ఒక యోధుడు, ప్రార్థనా యోధుడు. ఎందుకు ఆయన యోధుడు అంటే ఆయన ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. కొంతమంది చదువు దగ్గర, కొంతమంది ఉద్యోగాల దగ్గర, కొంతమంది సంపాదన దగ్గర రకరకాలుగా పోరాటాలు చేస్తుంటారు, స్థలాలు పొలాలు వేటుగా అధికారము. కానీ క్రైస్తవులమైనటువంటి మనము ప్రార్థనలో పోరాటం చేయాలి, దేవుని దగ్గర పోరాటం చేయాలి. ఏదైనా సంపాదించుకుంటే దేవుని దగ్గర సంపాదించుకోవాలి. యాకోబు ఉన్నాడు, నన్ను దీవిస్తే తప్ప వదిలిపెట్టనని ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. మనం వెళ్ళి లోకాన్ని గట్టిగా పట్టుకుంటాం, నన్ను దీవిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను లోకాన్ని అని. అక్కడ దీవెన పొందేది లేదు, ఆ లోకాన్ని మనం వదిలేది లేదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు కూడా మనం మన కొరకు చేసుకోవటం కాదు, ఇతరుల కొరకు చేయాలి. ఇతరుల కొరకు చేసేటటువంటి ఆ ప్రార్థనలో కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది ప్రార్థన అనేటువంటిది. అంతేకాదు ఈ ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన కూడా 4వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంటాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి అని అంటూ ఉంటాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కంటిన్యూ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్, నిలకడగా ఉండండి, ప్రార్థనలో ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారిగా ఉండండి, మెలకువగా ఉండండి. ఇక్కడ మొత్తం 3 విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రార్థనలో నిలకడగా ఉండండి, కృతజ్ఞత కలిగిన వారై ఉండండి, మెలకువగా ఉండండి. ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆ కృతజ్ఞత భావం ఉండాలి. ఎంతవరకు దేవుడు ఏమి ఇచ్చాడో ప్రతి దాని గురించి కూడా ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉండాలి. కృతజ్ఞత లేదని కూడా మనం ఇంకేం పొందలేం. అదే సందర్భంలో ప్రార్థనలో మనము నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మెలకువ అంటే మీకు తెలుసు, నిద్రకు ఆపోజిట్. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో మెలకువగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రార్థనలో ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది కొందరైతే అసలు ప్రార్థన చేయరు, కొందరు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, కొందరు చేస్తారు కానీ వాళ్ళు తామే నీతిమంతులు అని ప్రదర్శించుకోవటానికి చేస్తూ ఉంటారు. కొందరు చేస్తారు కానీ వాళ్ళు స్వార్థంతో ప్రార్థన చేస్తారు, నన్ను దీవించు, నా ఇల్లు దీవించు, ఇలా కాకుండా మనం ప్రార్థన చేసేటప్పుడు అందరి కొరకు చేయాలి. మనము రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి, మనుషులందరి కొరకు చేయాలి. వాళ్ళ కొరకు చేస్తున్నామంటే వాళ్ళ కొరకే కాదు, వాళ్ళ కొరకు చేస్తేనే మనం సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత కలిగి మనం సుఖంగా నెమ్మదిగా మనం జీవిస్తాం. వాళ్ళ కొరకు చేస్తున్నామంటే మనం మన కొరకు చేసుకున్నట్లే. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళు బాగోకపోతే మనం కూడా బాగోం. కాబట్టి మనం బాగుండాలి అంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ఆ ప్రార్థన మనం నేర్చుకోవాలి. నిజంగా ప్రార్థనా జీవితం అనేటువంటిది మనకు చాలా 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 అవసరం.
ఇప్పుడు ప్రార్థన అనేటువంటిది ఎందుకు అవసరమో అనేటువంటిది, ఎలా మనము సరిగా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలు రాబోయేటువంటి రోజుల్లో మనం గమనిస్తాం. ప్రార్థన అనేటువంటిది మనము ఏ విషయాల్లో ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థన చేస్తే అది సరైనటువంటి ప్రార్థన అవుతుంది, ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాలు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థనా జీవితం. ప్రార్థన పక్కన పెడితే అసలు క్రైస్తవ జీవితమే లేదు. కాబట్టి క్రైస్తవ జీవితం అనగానే మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. కొంతమంది ప్రార్థన చేసి లిటరల్గా వాళ్ళ మోకాళ్ళంతా కూడా కాయలు కాస్తుంటాయి, లిటరల్గా. కొంతమంది, మేము ఒకసారి చిత్తూరు జిల్లా పుత్తూరు వెళ్తే మేము వేరే ఒక బైబిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వెళ్ళాము. సాయంత్రం పూట మీటింగ్ ఒకటి జరుగుతుంటే అదే ఆ క్యాంపస్లో మేము చూసాము. చూస్తూ ఉంటే దూరం నిలబడి చూస్తుంటే మీటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా జనం ఎవరు రాలేదు. ఒక వ్యక్తి ఇలాగనే యవ్వనస్తుడు ఇన్షర్ట్ వేసుకొని చక్కగా ప్రార్థన చేయడానికి వచ్చాడు, లీడ్ చేయడానికి వచ్చాడు. ఆయన చూసి మేము ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, లీడింగ్ చేయడానికి వచ్చి నించొని లీడ్ చేయలేదు, మోకాళ్ళు వేసి ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ ప్రేయర్ మోకాళ్ళు వేసాడు, ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ చేశాడు, మోకాళ్ళ మీదే ఉన్నాడు, చాలాసేపు ప్రార్థన చేశాడు, మేము చూస్తున్నాం. తర్వాత మోకాళ్ళ మీదే ఉన్నాడు ఆయన. అలాగనే మోకాళ్ళ మీద ఉండి జనము వస్తూ ఉన్నారు. తర్వాత పాటలు పాడేటువంటి వాళ్ళకి ఇచ్చాడు. ఈయన పక్కన అలాగనే మోకాళ్ళ మీద ఉండి ఈ మైక్రోఫోన్ వాళ్ళు పాటలు పాడుతున్నా కానీ ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మేము చూస్తున్నాం ఎంతసేపటికి ఈయన లేస్తాడు మోకాళ్ళ మీదని. నిజంగా ఆ జనం వచ్చే వరకు దాదాపు 45 నిమిషాల వరకు మేము చూస్తూనే ఉన్నాం. కొన్ని పాటలు అయ్యే వరకు ఆయన లేవలేదు. 40-45 నిమిషాలు. కొంతమంది మోకాళ్ళ మీద గంటలు ఉండగలుగుతారు. ఒక చిన్న టెస్ట్, ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా స్టాప్ వాచ్ తీయండి, స్టాప్ వాచ్ ఆన్ చేసి పక్కన పెట్టండి. ప్రార్థన చేయటం స్టార్ట్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ఒక్కసారి ప్రార్థన స్టార్ట్ చేయండి. ఎంతసేపు మనం మోకాళ్ళ మీద ఉండగలుగుతామని ఒక చిన్న పరీక్ష చేసుకోండి. ఎంతసేపు ఉండగలుగుతామని స్వపరీక్ష. మనకే అర్థమవుతుంది మనకి ఎంత మోకాళ్ళ మీద అనుభవం ఉంది అనేటువంటిది. ఈరోజు కొంతమంది అయితే నేరుగా చెప్పేస్తున్నారు, మేము మోకాళ్ళ మీద ఉండలేమండి అని. నిజంగా. కానీ మనం మోకాళ్ళ మీద ఖచ్చితంగా దేవుని దగ్గర అట్లీస్ట్ మనం ఉండాలి. ఏదైనా సరే మనం ఉండలేము అంటే ఉండలేమో. నేను ఎందుకు ఉండలేను అంటే ఒక్కొక్కసారి కొందరిని చూసేటప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంది, ఎట్లా వీళ్ళు ఇన్ని గంటలు ఉండగలుగుతారు, ప్రార్థన చేయటమే గొప్ప విషయం అయితే మోకాళ్ళ మీద అంతంతసేపు ఉండగలుగుతారని. కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మనం ఎట్లా అడుగుతున్నాం ఆయన్ని, అడిగేటప్పుడు మనం ఏ స్థితిలో అడుగుతున్నాం, మన హంబుల్నెస్ అనేటువంటిది ఎట్లా ఉంది, మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం. శరీరం అనేటువంటిది ఏమిటి అంటే, మనకి బాడీ సైకాలజీ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఈ శరీరం ఎప్పుడు కూడా మన లోపల హృదయాన్ని చూపిస్తుంది. మన లోపల గర్వం ఉందనుకోండి ఇట్లా నిలబడతాం, మన లోపల హంబుల్నెస్ ఉందనుకోండి ఇలా నిలబడతాం. ఇంకా తగ్గింపు కనుక ఉందనుకోండి ఇలా మనిషి సగానికి వంగుతూ ఉంటారు కొంతమంది. నేల మట్టుకు సాగిలపడి అని ఉంటుంది. మీరు బైబిల్లో భక్తులను చూడండి. అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదియు అయిన నేను ప్రభుతో మాటలాడి తెగించుచున్నాను. నిజంగా ఆ మాటల్లోనే వాళ్ళ హంబుల్నెస్ కనబడుతూ ఉంటుంది. మోషే కూడా నేల మట్టుకు సాగిలపడి. మనం నేల వరకు బోర్ల పడేది లేదులే, కానీ కనీసం మోకాళ్ళన్నా వేయండి అంటే కూడా అది కష్టంగా ఉంటుంది. కానీ ప్రార్థన అనేటువంటిది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. ఎట్లా ప్రార్థన చేస్తే మనం దీవించబడతాం అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటే మనము మన కుటుంబాలు దీవించబడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తమైతే భవిష్యత్తులో మనమందరం కూడా అలా ప్రార్థన జీవితంలో ఎదుగుదాము.